హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. వచ్చిన వాళ్ళందరూ బయట నుంచి లాస్ట్ వీక్ చూసాం వాళ్ళ నామినేషన్స్ ఎలా చేశారో. ఇప్పుడు ఈ వారం కూడా లాస్ట్ వీక్ మొత్తం వచ్చిన వాళ్ళందరూ గౌతమ్ బజ్నాథ్. అంటే ఎవరు నామినేట్ చేస్తున్నా మధ్యలో గౌతమ్ పాయింట్ లాగాలా లేదంటే గౌతమ్ లేపాలా అన్నట్టుంది. ఈ వారం వీళ్ళు వచ్చి రెండు టార్గెట్లు, ఏదో విష్ణుప్రబుద్ధి దాన్ని పొడవటం, లేదంటే గౌతమ్ని సాటిస్ఫై చేసేలా ఏదైనా చేయటం. ఎందుకు? గౌతమ్ అంటే ఇష్టమా లేదంటే గౌతమ్ ఫ్యాన్స్కి మీరు భయపడుతున్నారా? వాళ్ళ ఫ్యాన్స్ని మీరు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? దీనివల్ల మీకు వచ్చేది ఏముంటుందో నాకు తెలియదు, కానీ పోయేది మాత్రం ఉంటుంది. నెక్స్ట్ గౌతమ్కి కూడా పోతుంది. అన్నెసరీ ఇది. ప్రేరణ తప్పు చేసింది, ప్రేరణ మిస్టేక్స్ చేశారు, ప్రేరణ రూల్స్ పాటించలేదు, ప్రేరణ సంచాలకుని గౌరవించలేదు, ప్రేరణ 100 తప్పులు చేసింది, 1000 తప్పులు చేసింది, ఎన్నైనా చెప్పచ్చు. చెప్పి నీకు 4th ప్లేస్ ఇస్తున్నాము అంటే అక్కడ ఏదైనా సంచాలక డిసిషనే, వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అక్కడ తాడిచ్చేసి ఫైనల్కి వచ్చిన తర్వాత ఇది ఫెయిర్గా చేయాలంటే ఎలా చేయాలని అడిగితే, బయాస్డ్ లేకుండా చేయాలంటే, గౌతమ్కి ఇవ్వాలంటే లేదు ప్రేరణ క్యాచ్ పట్టింది, ప్రేరణ 6 కొట్టింది, ప్రేరణ బౌలింగ్ వేసింది. అప్పుడు ఎంత ఫెయిర్ పాయింట్లు పెట్టినా కూడా అది అన్ఫెయిరే. మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిర్ పాయింట్స్ పెట్టలేదు, అది వేరే విషయం. అది అన్ఫెయిర్. మీరు ఏదైనా తీసుకోవాలంటే ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత అక్కడ 3rd 4లో డిసైడ్ చేసినప్పుడు మీరు ఏ విధంగా డిసైడ్ చేశారు? మరి మిమ్మల్ని మీరే కాంట్రడిక్ట్ చేసుకున్నారు. మీరు మామూలు ఆడియన్స్, సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చారంటే వాళ్ళు కాంట్రడిక్ట్ చేసుకున్నారంటే అర్థం ఉంది. బిగ్ బాస్లో అన్ని వారాలు ఉండి మీరు ఎలా కాంట్రడిక్ట్ చేసుకుంటారు? అది ఇంత సీరియస్ గేమ్లో బిగ్ బాస్ కూడా అర్థం అవ్వాలి. ఇది సీరియస్ గేమ్ ఆడిపిస్తున్నానా, నేను సిల్లీ గేమ్ ఆడిపిస్తున్నానా, ఇది టికెట్ ఫినాలేనా, లేదంటే ఓట్ అపీలా, ఏం జరుగుతుంది? ఇది ఇంత సీరియస్ గేమ్లో ఇంత సిల్లీ డెసిషన్స్ ఉంటున్నాయి. అసలు ఏమైనా లాజిక్ ఉందా? గౌతమ్ని ఇష్టపడ్డారు కాబట్టి కంటెండర్గా సెలెక్ట్ చేశారు, ఓకే, యాక్సెప్టెడ్. కన్విన్స్ అయ్యారు, యాక్సెప్టెడ్. ఆయన స్పీచ్కి మీరు ఫిదా అయ్యారు, మీరు చప్పట్లు కొట్టారు, యాక్సెప్టెడ్. అక్కడ 4th ప్లేస్ ఇవ్వకుండా 3rd ప్లేస్ ఇచ్చితే ప్రేరణకి మిస్టేక్స్ అని చెప్తే కరెక్టే. మళ్ళీ ఫైనల్కి వచ్చాక బ్లాక్ స్టార్ ఇవ్వాలంటే అసలు అది ఏంది? అది పెద్ద, అసలు ఈ సీజన్లో బిగ్గెస్ట్ ఫ్లిప్. కంటెస్టెంట్స్ కొట్టకుండా బయట నుంచి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కొట్టారు. ఇది ఫ్లిప్ అంటే, అసలైన ఫ్లిప్ ఇది. ఏం చేద్దాం అనుకుంటారంటే, గౌతమ్కి ఒకవేళ మనం బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే బయటకు వెళ్ళిన తర్వాత మనల్ని ఏమైనా వేసుకుంటారా వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పి భయపడ్డారా? అలాంటి భయం వేరే వాళ్ళ కంటెస్టెంట్స్కి ఏదైనా చేస్తే, అమ్మో మనల్ని ఎందుకులే, మనకు లేనిపోని గొడవలు అనుకున్నప్పుడు అసలు రాకూడదు మీరు హౌస్లోకి. బయట పరిస్థితులు బాగాలేదు అనుకున్నప్పుడు అసలు మీరు ఎంటర్ అవ్వకూడదు. సింపుల్గా నో చెప్పేయచ్చు కదా. ఎవరైనా మన పేక మీద కత్తి పెట్టి లోపల తీసుకురారు కదా. మనం న్యాయంగా చేయగలం, మనం ధర్మంగా ఆలోచించగలం. బిగ్ బాస్లో మనం కంటెస్టెంట్స్ వాళ్ళ బాధలు మనకు తెలుసు, మనం సేమ్ ఫీల్ అవ్వగలం అనుకుంటేనే మనం వెళ్ళి చెయ్యాలి. ఏంటో అస్సలు ఏమాత్రం ఫెయిర్ కాదు వాళ్ళు చేసింది. అయితే మాత్రం ఒకసారి ఒక డెసిషన్ ఇవ్వడం ఏంటి, ఇంకోసారి ఇంకో డెసిషన్ ఇవ్వడం ఏంటి? ఏదైనా లాజిక్ ఉందా అసలు? మాట్లాడదాం. నెక్స్ట్ పృథ్వీ, ద మోస్ట్ దురదృష్టవంతుడు ఆఫ్ ద సీజన్ పృథ్వీ. వీళ్ళ ఈ గొడవల వల్ల, ఈ దురదృష్టం వల్ల నిఖిల్కి ఏదైతే గెలుచుకున్నాడో దానికి నాకు తెలిసి అంత వాల్యూ రావట్లా. ఎందుకంటే సీరియస్గా చూసుకుంటే ఈయన 10 తెచ్చాడా, ఈయన 10 తెచ్చాడు, ఆయన 9 తెచ్చాడు. ఈయనలోంచి ఒకటి తీశారు, 9 అయిపోయినాయి. సంచాలక డెసిషన్ మనం యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళ లాజిక్స్ వాళ్ళకు ఉన్నాయి. దీనికి నేను అగ్రీ చేస్తాను. నేను సంచాలకం ఈ విషయంలో తప్పు పట్టను. ఎందుకంటే ఆయన రూల్స్ ఫాలో ఈక్వల్, మీ లాజిక్లు కూడా మీకుంటే, ఫ్యాన్స్ లాజిక్లు కూడా ఫ్యాన్స్ ఉంటే ఈక్వల్ అయిపోయినాయి కదా అని చెప్పి. బట్ స్టిల్ అక్కడ ఒక డిసడ్వాంటేజ్లా ఉంటుంది. సో ఆయనకి అంత ఇది రాదు కూడా. ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది? ఇంకా ఫస్ట్ టాస్క్లో, సెకండ్ టాస్క్లో ఆబ్వియస్గా అడ్వాంటేజ్ ఇచ్చారు కాబట్టి ఇంక సెకండ్ టాస్క్లో అంత కూడా ఇది రాదు. సో నిన్నటి నుంచి ఓకే, ఊరికే ఏంటంటే సూపర్ నిఖిల్కి నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ లోడింగ్ అయ్యన్నారు, కానీ నాకేమనిపించలేదు అంత నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అని. టు బి ఫ్రాంక్గా చెప్తున్నా, నాకేమనిపించలేదు, మామూలుగానే అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నిఖిల్ కన్నా ఎక్కువ పృథ్వీ ప్రేరణ కష్టపడ్డారనిపించింది. ప్రేరణ చాలాసార్లు వెళ్ళింది పైకి అమ్మాయి. సో ఈయనకి దెబ్బ తగిలిందొచ్చు, నేను అగ్రీ చేస్తాను. బట్ ఎక్కడెక్కడే తీసుకున్నారు. కౌంట్ చేద్దామంటే అటు లైవ్లోనూ సరిగ్గా చూపించలేదు, ఎన్నిసార్లు ఎవరు వెళ్ళారు ఏంటి అని చెప్పి. ఇటు ఎపిసోడ్లో చూపించలేదు. అంటే ఓవరాల్గా 27, 18, 19, 10, 29 ఎన్నో ఉన్నాయి కదా. మనకి 22 సార్లు ఎన్నో వీళ్ళందరూ ఎక్కి దిగటం, అంటే అందరూ కలిపి టోటల్గా చూపిస్తారు. అంటే ఒక 7 ఎన్నో కౌంట్ మిస్ అవుతుంది. ఎవరిది తీసుకున్నారు ఎగ్జాక్ట్గా, ఎవరు ఎన్నిసార్లు వెళ్ళారు, ఇది మన ఎపిసోడ్లో డీటెయిల్డ్గా చూపించలేనప్పుడు లైవ్లోనే డీటెయిల్డ్గా చూపించాలి సార్. అదే లైవ్ పర్పస్, హోల్ అండ్ సోల్ పర్పస్ అదే. మీరు అక్కడా చూపిక ఎక్కడా చూపిక ప్రేక్షకులకి ఎలా క్లారిటీ ఇవ్వాలి? ఎవరైనా సరే మీరు చూపిస్తే అరే
పృథ్వీ ఇన్నిసార్లు ఎక్కాడు, ఇన్నిసార్లు దిగాడు, నిఖిల్ ఇన్నిసార్లు ఎక్కాడు, ఇన్నిసార్లు దిగాడు. పృథ్వీ వేసిన డిస్క్ని గౌతమ్ తీసుకున్నాడు, గౌతమ్ వేసుకున్న 2-3 డిస్కుల్ని పృథ్వీ తీసుకున్నాడు. ఇన్నిసార్లు ఎక్కారు, వీళ్ళు 10 డిస్కులు తీసుకొస్తే కానీ వాళ్ళు 8 వేయగలిగారు, 2 పక్కనోడు తీసేసుకున్నాడు అని చెప్పి మనం లెక్కేసుకోవడానికి ఒక అనాలిసిస్ చేయడానికి ఉంటుంది. మీరు అక్కడా చూపీక ఎక్కడా చూపీక ఏం చేయాలనుకున్నారో అర్థం కావట్లా. టోటల్ టికెట్ టు ఫినాలే ఈజ్ డిజాస్ట్రస్. సింగిల్ స్టేట్మెంట్లో చెప్పాలంటే ఏ సీజన్ టికెట్ టు ఫినాలే తీసుకున్నా ఇది వర్స్ట్గా స్టాండ్ అవుతుంది, లీస్ట్లో స్టాండ్ అవుతుంది. అలా కండక్ట్ చేస్తున్నారు మీరు గేమ్స్ని. నామకే వస్తే 2వ టాస్క్ కానీ అందులో అసలు అంటే కంప్లీట్ అన్ఫేర్గా ఉంది. అసలు 2వ వాళ్ళకి ఛాన్స్ ఉండట్లా, ఫస్ట్ దాంట్లోనే ఛాన్స్ ఉంది. అందులో కూడా గౌతమ్కి గెలవనీయలేదు. అదేదో మరి ఆయన ఎలా కనిపించింది ఏంటో స్టిల్ అది నేను చాలాసార్లు చెప్పాను కానీ దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇది అంతే. నెక్స్ట్ ఇంకొక అలజడి ఏంటి అంటే శ్రీముఖి లోపలికి వెళ్తుందని. మీరు ఏ బేసిస్లో శ్రీముఖిని పంపిస్తారు నాకు అర్థం కాల. శ్రీముఖికి అవినాష్ కానీ రోహిణి కానీ ఫుల్ క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు సంవత్సరాల తరబడి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఎవ్రీ సండే ఎపిసోడ్ వచ్చే దాంట్లో అవినాష్ ఉంటాడు బెస్ట్ ఫ్రెండ్. అలా పంపిస్తే ఆవిడ నిజంగా ఫెయిర్ డెసిషన్ తీసుకున్నా కూడా, ఒకవేళ ఏదైనా టికెట్ ఫినాలే లేదా ఫెయిర్ డెసిషన్ తీసుకున్నా కూడా, ఒకవేళ ఫైనల్ జరిగితే చెప్తున్నా అది రాదలాగా మీరు పంపిస్తుంది. అసలు నా బాధ ఏంటంటే బిగ్ బాస్ బయాస్డ్ అయిపోయారు, అన్ఫేర్ అయిపోయారు అన్నట్టు వస్తుంది. ఎలా ఫేర్ అవుతుంది? మనకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు పంపిస్తే, మీరు పంపించే కంటెస్టెంట్స్ అందరూ వీళ్ళు తెలిసిన వాళ్ళే కొద్దో గొప్ప. ఇది మరీ టూ మచ్ కదా. క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళు. మీరు వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఎలాంటి గేమ్ ఆడినా, వీళ్ళు ఎలాంటి రిజల్ట్ ఇచ్చినా ఏ విధంగానే ఎలా అనిపిస్తుంది ఫెయిర్గా అని చెప్పి ఆలోచించట్లేదా టీం అన్నది నాకు అర్థం కావట్లా. నాకు తెలియగానే ఏంది ఇది శ్రీముఖిని ఎలా పంపిస్తారు వీళ్ళు క్లోజ్ కదా అని. వాళ్ళకి తెలియని వాళ్ళు, వాళ్ళకి దూరం నుంచి తెలుస్తున్న వాళ్ళను, లేదంటే నిజంగా ఫెయిర్గా చేసే వాళ్ళని పంపిస్తే ఆ ఫినాలేకి కానీ లేదంటే నెక్స్ట్ టాస్క్ ఏదైనా పెడితే, అంటే నలుగురికి ఇంకో కంటెండర్ తీయాలని ఏదైనా పెడితే ఫెయిర్గా ఉంటుంది. ఏంటో సర్లేండి, దీని గురించి రేపు మనం చూసిన తర్వాత మాట్లాడదాం. ఎపిసోడ్లో పెద్ద చెప్పుకోవడం ఏం లేదు. ఆ 2 టాస్కులు ఒక ఫుడ్ కోసం గొడవ ఎప్పుడు ఉండేదే, ఒక ఎగ్గు లేదంటే ఒక ఉల్లిపాయ కోసం గొడవే ఉంటుంది. సో మాట్లాడదాం. వీడియోని లైక్ చేసి చూడండి. దీని మీద మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఎవరో ఏదో అనుకుంటారు, మనల్ని ఏదో అంటారని చెప్పి భయపడద్దు. జెన్యూన్ ఆడియన్స్ ఎవరైనా మీ ఒపీనియన్ మీరు స్ట్రాంగ్గా పెట్టండి, పర్లేదు. అంటే రెస్పెక్ట్ఫుల్గా అని చెప్పి ఎవరి కోసమైనా సరే. నబీల్ అండ్ ప్రేరణ మాట్లాడుకున్నారు. మార్నింగ్ ఏదో అయ్యిందబ్బా ఇష్యూ, తను ఏదో ఉప్మా తిన్నో నేను చేసుకుంటాను, బంగాళదుంప ఫ్రై ఏదో అంటే వీళ్ళు ఒప్పుకోలే, రోహిణి ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం అవినాష్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు. ఇందాక లైవ్లో కూడా ఈవినింగ్ కూడా మాట్లాడుకుంటున్నారు. రోజు రాత్రులు అవినాష్ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ వెళ్తానే ఉన్నాయని చెప్తే విష్ణుప్రియ అని ప్రేరణ చెప్తాంటే, విష్ణుప్రియ నేను అదే అన్నాను, మంచిగా ఒక కుక్కుని భలే సెట్ చేసుకున్నావు కిచెన్లో అని చెప్పి అవినాష్తో అని చెప్పి. ఆయన ఆనియన్ తిన్నంట, సో అందుకోసం అని చెప్పి ఏదో ఒకటి. నబీల్ అండ్ ప్రేరణ మాట్లాడు. ప్రేరణ ఏమో అరే అవినాష్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాడు రా, సో మనం కూడా అడుగుదామా అని చెప్పి. అడగాలంటే వీళ్ళు అడగచ్చు కదా. సో మ్యాటర్ ఏంటంటే దానికి ముందు నబీల్ అడిగాడంట మనం కూడా చేసుకోవచ్చు అని చెప్పి, తనకు కూడా ఆశ ఉందని చెప్పి. సో వెళ్ళి అడిగిద్ది అనమాట, నబీల్కి కావాలి నాకు కావాలంటే, తేజ వెంటనే నాకు కావాలి అంటాడు. అంటే వాళ్ళు అడిగారు కాబట్టి నేను అడిగాను అని చెప్పి. అవినాష్ రోహిణి అంటది ఓన్లీ అవినాష్ దీది అంటే ఇది ఇండివిజువల్ కుకింగ్ కిందకి వస్తుంది కదా అని చెప్పి నెమ్మదిగా అడుగుతుంది ప్రేరణ. ఇండివిజువల్ కుకింగ్ కిందకి వస్తుంది కదా, మాకు ఆశ ఉంది, మాకు తినాలని ఉంది అంటే అప్పుడు అవినాష్ సరే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏమన్నా నబీల్కి చెప్పావా ఇలా జరుగుతుంది, ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నారు అంటే, లేదు మనం కూడా చేసుకుందాం అని అడిగావా అంటే, వాడు మార్నింగే చెప్పాడు నాకు కూడా తినాలని ఉంది, మనం కూడా చేసుకుందాము అన్నట్టు. అంటే సరే అయితే నీకు కొంచెం చేస్తాను, మీకు అది కూడా ఉంది కాబట్టి మీరు తినాలి కాబట్టి, సో ఇది కొంచెం అది కొంచెం తినండి అని చెప్పాడు. వెల్ అండ్ గుడ్, ఓకే. దాని తర్వాత అంటే నేను అందుకే అడిగా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి. అంటే అనుకుంటారు కదా, ఎందుకంటే ఈ హౌస్లో ఫుడ్స్ కోసం గొడవ జరిగినాయి, మీరు పాయింట్లు రైస్ చేశారు, వేరే వాళ్ళు పాయింట్ రైస్ చేశారు, ఆబ్వియస్గా అనుకుంటారు. అనుకోకుండా ఎలా ఉంటారు రోహిణి అంటే, ఎవరైనా అనుకుంటే ఏం చేయలేము, వాళ్ళు కూడా ఇప్పుడు 2 పూట్ల తినలేము అంటే ఓకే అని చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటాను అన్న విధంగా చెప్తారు. అదే ఇందాక వాళ్ళు మార్నింగ్ అడిగినప్పుడు చెప్తే మేము కూడా చేసుకోవాలనుకున్నాం అంటే, అయితే 2 పూట్ల మీరు తినంటే చెప్పండి మీకు కూడా చేసేస్తానంటే ఓకే కదా, ఎలా చేసేయచ్చు కదా. నబీలు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుకుంటారు అనమాట. లంచ్కి అయినా ఆనియన్ తిండు, సో అందుకోసం అని చెప్పి ఫ్రైడ్ రైస్ చేసుకున్నారు, ఏదో డిస్కస్ చేసుకుంటే విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ అంటది, విష్ణుప్రియ ఏదో పెద్ద లాయర్ లాగా నేను వెళ్ళి క్వశ్చన్ చేస్తా అన్నట్టు అక్కడికి వెళ్ళి ఏముండదు, మళ్ళీ బుస్ అయితే మామూలుగా వచ్చేసింది, ఏదో కాటేసే పాములా రింగ్ వెళ్ళి నాగపాములా వెళ్ళి వానపాములా వెనక్కి వచ్చేసింది. ఎందుకు వెళ్ళటం, జస్ట్ మళ్ళీ ప్రార్థన ఇరికించడానికి తప్పితే ఇంకేం ఉపయోగం లేదు అక్కడ. ఇట్స్ అ సీరియస్ ప్రాబ్లం, ఐ విల్ గో అండ్ డిస్కస్ అంటది. ఎందుకమ్మా తల్లి నువ్వు వెళ్తావు అంటే, లేదు మా ఫ్రెండ్స్ చెప్పాడు ఏదైనా ఫేస్ మీద మాట్లాడమని చెప్పి, సో ఐఎమ్ గోయింగ్ దేర్ అని చెప్పి వెళ్తుంది. వెళ్ళి మళ్ళీ చేతులు వెనక పెట్టుకొని, దీన్ని ఏదో అంటారు నార్త్ సైడ్ డాడీ వాక్, సో డాడీ లాగా వెనక్కి పెట్టుకొని కొంచెం
ఏం చేస్తున్నారు మీరు అన్నట్టు అడుగుతూ ఉంటుంది. టేస్ట్ ఏమో వితౌట్ ఆనియన్ చేసుకుంటున్నాడు అంటే ఒక ఎగ్గే ఉంది కదా అన్నది, ఒక ఎగ్తో ఆవిడ కన్సర్న్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నారు, అయినా సరే అది ఒక ఎగ్తో ఎలా చేసుకుంటున్నారు అన్న విధంగా అడుగుతారు. నాయకు కూడా ఇచ్చానని చెప్పి, యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఎగ్స్ ఎక్కువ ఉన్నాయి, సో వీళ్ళు చేసుకుంటామని చెప్పి, సో వీళ్ళకి ఏమన్నది ఓకే ఐ అండర్స్టాండ్ అంటుంది అనమాట. అవినాష్ ఏమో ప్రేరణ డిస్కషన్ పెట్టిందా బయట అంటే, లేదు అంటే మరి నీకు ఎలా తెలిసింది అంటారు. అప్పుడు ఒక లుక్ టింగ్ 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 అని చెప్పి మొత్తం అన్ని కళ్ళని అడగం కలిగింది. తెలియకుండా ఎలాంటి ప్రేరణ డిస్కషన్ పెట్టకుండా నీకు ఎలా తెలిసింది తెలియదు కదా, ఆబ్వియస్గా పెట్టిందని కదా, వెళ్తే అది ఇరికిపోతారు కదా ఏదైనా సరే, చెప్పు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పు అంటాడు ఈయన తేజ. అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనగానే నేను విన్నాను, అదే ఒక ఎగ్గే ఉంది కదా అలా మరి మీ దగ్గర గుడ్లు లేవు కదా అని చెప్పి, పోనీ నువ్వైనా గుడ్లు ఇవ్వడానికి వచ్చావా, కాదు జస్ట్ ఒక పాయింట్ పెట్టడానికి వచ్చింది, మీరు ఎలా చేసుకుంటారు మమ్మల్ని అన్ని మాకపోతే అదేనా ధైర్యంగా పెట్టి ఒక ఇష్యూలో రైస్ చేస్తారా, చేయరు మామూలుగానే, ఇంకెందుకు దానికి అయినా షేర్ చేస్తా అన్నా సరే అంది, ఓకే అనింది, మళ్ళీ ఇంకేంటి అని చెప్పి ఇది కూడా పాయింటే కదా సార్, షేర్ చేస్తాను సరే నేను ఇస్తాను అన్నాడు కదా, వెళ్ళిన తర్వాత ఇంక దాని గురించి డిస్కషన్ ఎందుకు, పోనీ విష్ణుప్రియ అడిగినప్పుడు అవును నాకు ఇస్తా అన్నాడు, ఇంక మాకేం ప్రాబ్లం లేదు కావాలని నువ్వు అడుగుకో అని చెప్పి అలా అడగాలి కదా, ఇస్తానన్న తర్వాత ఇంకేంటి ఇష్యూ. విష్ణుప్రియ ఓకే సో కైండ్ ఆఫ్ యూ దట్స్ గుడ్ అనుకుంటే బయటకు వచ్చింది. బయటకు రాగానే ప్రేరణ ఈ లోపల వీళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళ ముగ్గురులో ప్రేరణ ఉంటుంది, ఎవరితోనైనా ఒక్కరితో మాట్లాడినా ఇద్దరు జంప్ చేస్తారా అని చెప్పి, వాళ్ళు జంప్ చేసినా చెప్పినా దీని గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. మీకు అర్థం కావట్లేదు అది, ఎనీవే బయట ఆడియన్స్ అన్ని చూస్తున్నారులేండి, ఏదైనా జనాలు చూస్తున్నారు కదా అని చెప్పి పృథ్వీ అడుగుతాడు అనమాట, ఏమైంది తిట్టించుకుని వచ్చావా అని చెప్పి, చేసేది ఏమన్నదని మాకు తెలుసు అన్నట్టు అన్నమాట, తిట్టించుకుని వచ్చావా అంటే తేజ లోపల అంటాడు, ఎందుకన్నా ఈ అమ్మాయి చిన్న చిన్న వాటికి కూడా మంచిగా అనుకుంటే మళ్ళీ ఇలాంటిది ఎందుకు ఏదో చేస్తుంది అని చెప్పి దీనికోసం అసలు మెయిన్ ఈవిడికి వచ్చేదే ఆ ఫుడ్ విషయంలో గొడవలన్నీ, ఆ కిచెన్కి దూరంగా ఉండమంటే ఇలాంటి వాటిని అన్నింటిని వదిలేమని, ఆవిడ వదలదు, వంటను వదిలేసింది కానీ ఇవి అలాంటి వదలదు, ఆ ఫుడ్ విషయంలో కొంచెం ఉంది ఈవిడికి పాపం, అది మరి ఏం తినాలన్న ఆశ లేదంటే ఏంటి అన్నది అర్థం కాదు కానీ ఒకటి ఎప్పుడు చూసినా ఆవిడకి దాని చుట్టూనే, ఆయనకేమో ఫినాలే దోషాలు, ఫైనల్ టాస్క్ దోషాలు, ఈవిడికేమో ఈ ఫుడ్ దోషాలు ఉన్నట్టున్నాయి. సరైన పూజలు చేయించుకోలేదు. విష్ణుప్రియ బయట ఇది ఎలా తెలిసింది, ప్రేరణ డిస్కషన్ పెట్టిందా అని అడిగారు అంది. నువ్వేం చెప్పావు అంటే నేను దిక్కులు చూశాను అనగానే నన్ను ఇరికించి వచ్చావా, ఇరికించి వచ్చేది ఏంటి, మళ్ళీ వీళ్ళిద్దరు లాస్ట్ డిస్కషన్ పెట్టుకుంటారు. ఏంటో హౌస్లో చివరికి ఇంకా 2 వారాలకి వచ్చినా అంటే నైట్ ఇందాక ఈవినింగ్ డిస్కషన్ పెట్టుకున్నారు అనమాట ప్రేరణ విష్ణుప్రియ. ఆయనకి రోజు నైట్ల పూట్ల అసలు రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్లే అన్న విధంగా, ఇంత చివరికి వచ్చిన రిలేషన్షిప్లన్నీ అటు ఇటు ఏ రోజు ఎవరు ఏ విధంగా ఫ్రెండ్స్ అవుతున్నారో అర్థం కావట్లా. వాళ్ళు అయిపోయి ఇప్పుడు ప్రేరణ అటు ఫ్రెండ్స్ ఉండి మళ్ళీ ఇప్పుడు ఇటు ఒకేసారి, ఏంట్రా చారి ఏం జరుగుతుంది ఈ హౌస్లో, ఈ సీజన్ మొత్తం విచిత్రంగా ఉంది. నెక్స్ట్ ఈయన ఏదో హెయిర్ కట్ చేయించుకొని వచ్చాడు స్పెసిఫిక్గా వచ్చి వీళ్ళని అడిగాడు ఎలా ఉందంటే, వీళ్ళందరూ బాగుంది, పృథ్వీ నాకన్నా నీదే బాగుంది, సో మేము ఆది గురించి చెప్తున్నాము గ్రూపిజం అన్నట్టు, అంటే ఎస్ దిస్ ఈస్ గ్రూపిజం, మీరు అందరూ సేమ్ అబ్జర్వేషన్ చెప్పారు, దిస్ ఈస్ గ్రూపిజం అనుకుంటే వెళ్ళాడు. వీళ్ళకి అప్పటికే అలాగలా తర్వాత తెలిగిద్ది ప్రేరణ కానీ నెక్స్ట్ ఈయన లైవ్లో కూడా కొంచెం చూశాను అనమాట, ఈయన కూడా చెప్తాడు నబీలు నిఖిల్ ముగ్గురికి అర్థమైంది అనమాట, అరే వాళ్ళు కావాలని అలా చెప్తున్నారు, సరదాగా చెప్పేది కూడా అది సీరియస్గా వెళ్ళిపోతుంది, అంటే ఇది కూడా అంటే నిఖిల్ అంటారు అనమాట, మన పర్సనాలిటీనే వాళ్ళు సరదాగా చెప్పినా కూడా జోక్గా కూడా అనేస్తున్నాడు కానీ అది వెళ్ళిపోతుంది, అలాగే సీరియస్గా బయటికి వెళ్ళిపోతుందని ప్రేరణ నిఖిల్ నబీలు అగ్రీ చేస్తారన్నమాట ఈ పాయింట్ మీద. సో మొత్తానికి కొద్దిగా ప్రేరణ ఫస్ట్ స్టార్ట్ చేసింది డిస్కషన్, సో వీళ్ళకి కొంచెం వెలిగింది, ఓకే వీళ్ళు కామెడీగానే మనల్ని బదనాం చేస్తున్నారు అని చెప్పి. చూద్దాం, సరదాగా చాలా చెప్పేస్తాడు వాడు అని చెప్పి ప్రేరణ చెప్తుంది అనమాట, కానీ అది సరదాగా అనేసినా కూడా దానిలో ఇంటర్నల్ మీనింగ్ ఉంటుంది కొంచెం, అది బయటికి వెళ్ళిపోతుందని. నెక్స్ట్ విష్ణుప్రియ యాజ్ జర్నలిస్ట్గా ఒక ఏదో చేసిద్ది అనమాట. సో చీఫ్ అయ్యారు, టికెట్ టు ఫినాలే కంటెంట్ అయ్యారు రోహిణితో, మీ మనసులో ఎలాంటి రైళ్లు పరిగెడుతున్నాయి అంటే పెద్ద రైళ్లే పరిగెడుతున్నాయి, ఎందుకంటే నాది పెద్ద మనసు కాబట్టి ఆవిడ ఆయన చేయగలడు, నేను అదే నెక్స్ట్ ఈయన కూడా అయ్యాడు అని చెప్పి అవినాష్, నాతో పాటు అవినాష్ కూడా అయ్యారు, ఆయన ఎలా అయ్యాడు ఏంటంటే ఆయన చేయగలడు, నేను చూసిన ఆ గంట కొట్టడం అదంతా అసలు క్షణాల్లో అయిపోయింది, ఆయన గంట కట్టడం ఒకటైతే ఆశ్చర్యపోవడం మావుంత అయిందని చెప్పి ఇది కనుక అటు ఇటు ఉంటే వీకెండ్లో ఒక వీడియో ప్లే చేస్తే అక్కడ గంట కొట్టడమే కానీ వీకెండ్లో నాగార్జున గారు గట్టి కొడతారు, కొండలు బద్దలు కొట్టడం ఏదో చేస్తారు ఆయన. అలాంటిది ఏమి జరగలేదు అనుకుంటున్నా, ఫ్యాన్స్ వాళ్ళ వీడియోలు వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు పెడుతున్నారు. లెట్స్ వెయిట్ ఫర్ వీకెండ్, ఫింగర్స్ క్రాస్ అంతే, చూద్దాం. విష్ణు అవినాష్ శివుడుకు మీకు తెలుసా, మీరు ఎలా చేశారు ఏంటి ఎలా అన్నాడు, ఫీలింగ్ సో హ్యాపీ ఆయన చెప్పి ఆయన ఇంగ్లీష్లో ఆయన కొంచెం చేశాడు అనమాట. నెక్స్ట్ ప్రేరణ ఇట్ సైడ్, అవినాష్ని ఏ పాయింట్లో కూడా డంబ్ అని అనుకోలేదు, ఓవర్ స్మార్ట్ అని చెప్పి, నేను ఎప్పుడు డంబ్ అనలేదు అవినాష్ చాలా తెలివైనోడు, అవినాష్ ఎక్కడ ఎలా పెట్టాలో అలా పెడుతున్నాడు, కాకపోతే ఆ తెలివితేటలు ఆయన హౌస్లో సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది చెప్తే బయట సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడట్లా, అది ప్రాబ్లం.
అంటే నిఖిల్తో మొన్న 2 రోజుల క్రితం నిన్న మార్నింగ్ అనమాట పెద్ద ఎందుకు నా పృథ్వీ నామినేట్ చేయట్లేదు అంటే నో అన్న దగ్గరికి గౌతమ్కి వచ్చింది వాడు అంటే ఎందుకు లేదు ఇలాంటి చాలా క్వశ్చన్లు అడిగారు చాలాసేపు డిస్కషన్ జరిగింది అదే ఇందులో పెట్టుంటే నామినేషన్లో పెట్టుంటే పెద్ద డిస్కషన్ అయింది సీరియస్ డిస్కషన్ అయింది బట్ మళ్ళీ దానివల్ల ఏంటంటే ఒక రైవల్రీ క్రియేట్ అయింది మళ్ళీ వాళ్ళని నామినేట్ చేస్తారనో ఇంకోటనో లేదంటే తన పర్సనాలిటీ గొడవలు వద్దనో ఏదైనా సరే అలాంటప్పుడు అసలు అడగకుండానే ఉండాలి కదా విష్ణుప్రియ నెక్స్ట్ తేజాని మొన్న బ్లాక్ స్టార్ మీకు వచ్చేది పొరపాటున ఆటగత్తె విష్ణుప్రియకి వచ్చింది దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఏం లేదండి 2 నిమిషాలు మౌనం పాటించడమే అంటాడు తేజ జోక్ గట్టిగా పెళ్ళింది అయ్యో దాని తర్వాత వితికా షేరు పునర్నవి ఎంటర్ అయ్యారు సో దాని లోపల మాట్లాడుకుంటున్నారు నేను అప్పుడే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసి వెళ్ళే లోపల పునర్నవి ఏదో ఒకటి చేసి వెళ్తా చూస్తూ ఉండండి అన్నాను ఖచ్చితంగా అయింది మరి ఇంత దారుణంగా ఇద్దరికలా కొంచెం యాటిట్యూడ్ ఇవన్నీ ఉన్నాయి తనకి అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు కొద్దిగా అదేం ప్రాబ్లం కాదబ్బా అది వాళ్ళ పర్సనాలిటీ దానికి నాకేమీ ఇది లేదంటే బిగ్ బాస్ అడిగితే రెస్పాండ్ అవ్వలేదని చాలామంది మెసేజ్ చేస్తున్నారు క్లాప్స్ కొట్టారు అయ్యేం లేదు కాకపోతే ఇలా ఒకటి బాగా తలుచుకుంది ఏంటంటే వాళ్ళ డైనింగ్ టేబుల్ పెద్దగా ఉండేది అని చెప్పి నాకు వెంటనే ట్రిగ్గర్ అయింది డైనింగ్ టేబుల్ పెద్దగా ఉండేది నాకు వెంటనే గుర్తొచ్చింది చపాతీ సగం చపాతీ తినేశారు నా చపాతీ ఎవరో తినేశారని చెప్పి పునర్ని ఫస్ట్ సీజన్ 3లో ఫస్ట్ కూడా చపాతీ గొడవే నేను ఏంద్రా చపాతీ కోసం గొడవపడుతున్నారని చెప్పి అనుకున్నా బట్ అది సేఫ్టీ పిన్స్ కోసం కూడా గొడవ అయిందని చెప్పి నాకు గుర్తురాల సేఫ్టీ పిన్ తర్వాత వీళ్ళు యాక్ట్ చేసినప్పుడు కొద్దిగా గుర్తొస్తుంది బెడ్రూమ్లోనే ఎక్కడ వాళ్ళ వరుణ్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు ఏదో సేఫ్టీ పిన్స్ పంపించారు వాళ్ళ కోసం అలాగే వాళ్ళు కాఫీ అంటే కాఫీ పంపించారు ఆ సేఫ్టీ పిన్ సీన్ వీళ్ళు రీక్రియేట్ చేశారు నెక్స్ట్ ట్రూత్ అని చెప్పి పాడిస్తూ ఉంటారు నాకు అర్థం కాదు ఏంటంటే చెప్తానండి ప్రతిదీ బలి చెప్తాను కదా నాకు అర్థం కాదు ఏంటంటే అని చెప్పి మళ్ళీ మొత్తం చెప్పేస్తూ ఉంటాయి పృథ్వీ కోసం అడుగుతారు అనమాట అదే ట్రూత్లోనే నీ క్రష్ ఎక్కువ నీ ఫ్రెండ్ ఎక్కువ అంటే క్రష్ కోసం ఫ్రెండ్ని వదిలేసుకుంటారా అంటే వదులుకోను ఫ్రెండే ఎక్కువ అంటే మరి క్రష్ తర్వాత గర్ల్ ఫ్రెండ్ అయింది కదా అంటే ఐదు లేదు ఎవరికి తెలుసు ఫ్రెండ్ అనే వాడు లైఫ్ లాంగ్ ఉంటాడని చెప్పి వీళ్ళందరూ ఆన్సర్లు బాగానే చెప్పారండి నెక్స్ట్ నిఖిల్కి అడిగారు అనమాట మీరు ఆడిన అతిపెద్ద అబద్ధం ఏంటంటే నేను మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పి నేను ప్రిటెండ్ చేస్తాను కానీ స్ట్రాంగ్ కాదు అని ఇదే సోనియా కూడా ఎక్కడ చెప్పినట్టున్నారు కొద్దిగా నువ్వు అంత స్ట్రాంగ్ కాదు అన్నట్టు నెక్స్ట్ విష్ణు మీరు ఎప్పుడైనా కావాలని మీ ఫ్రెండ్కి ఏమైనా బ్యాడ్ అడ్వైస్ ఇచ్చారా అంటే ఆ గోల్డ్ బ్రేస్ దాంట్లో ఇది లైవ్లో చాలాసేపు జరిగింది కానీ గోల్డ్ బ్రేస్ దాంట్లో కావాలని పృథ్వీకి మా క్లాన్లోకి వచ్చి నువ్వు ఆ క్లాన్లో కనిపించట్లేదు నువ్వు ఓవర్ షాడ్ అయిపోతున్నావు మా క్లాన్లోకి వస్తే బాగుంటుంది అంటే తను మా క్లాన్లో ఉండాలని ఆస్తో అలాంటిది ఇచ్చాను బట్ ఆయన రాలేదు అప్పుడు నాకు ఇంకా ఇంప్రెషన్ పెరిగింది ఆ లాయల్టీకి ఆ పట్టుదలకి ఆ వినయ విధేయతలకి నేను ఇంకా ఫిదా అన్నట్టు ఆవిడ చెప్పారనమాట మరి నా అంత చెప్పలేదు కానీ కొద్దిగా తగ్గించి చెప్పారు నెక్స్ట్ నబీల్కి ఏదైనా ఏది ఎంచుకుంటారు ట్రూ లవ్వా లేదంటే ట్రూ లవ్ అండ్ నో ఫ్రెండ్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ విత్ నో ట్రూ లవ్ అన్నట్టు అయితే ఆయన ట్రూ లవ్వే ఎంచుకుంటా అన్నాడు ఎందుకంటే ట్రూ లవ్లోనే ఫ్రెండ్షిప్ ఉంటుంది అన్నీ ఉంటే ఫ్రెండ్గా ఉంటారు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకు ఒకళ్ళు ఉన్నారు అది ట్రూగా ఉన్నారు కదా వాళ్ళు ఎవరైతే ఏంటి అన్నది చెప్తారు ఈ హౌస్లో నీకు ఎవరు ఉన్నారంటే ఈ హౌస్లో అయితే నాకు ఎవరు లేరు అంటే బయట ఉన్నారంటే దొరికిపోతాడు మనడు లేరు అంటాడు ఉంది కాబట్టి అలా వచ్చింది అయినా మనకు అనవసరం నెక్స్ట్ వితిక ఏదైనా సరే చూసుకోండి ఫ్రెండ్స్ బయటికి వెళ్ళాక ఏం ఉండదు అంతా డొల్లే అన్నది చెప్తాడు పద్దాగా చెప్పింది 3-4 సార్లు ఎందుకంటే పునర్నవి కోసం చెప్పారు వాళ్ళ హౌస్లో ఫ్రెండ్స్ అయినా బయటికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ క్యారీ అవ్వలేదు సో అందుకోసం అని చెప్పనమాట కొన్ని ఫ్రెండ్షిప్స్ ఎలా ఉంటాయంటే చెప్తాను చూడండి ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ క్యారీ అవ్వలేదు కానీ హౌస్లోకి వచ్చిన ఉన్నంతసేపు క్లోజ్గానే ఉన్నారు కదా కొన్ని అలాగే ఉంటాయి కొన్ని ఫ్రెండ్షిప్స్ ఇప్పుడు నాకు కూడా ఎంటెక్లో అలా ఫ్రెండ్స్ ఉన్నారు అసలు ఎప్పుడు మాట్లాడుకోం కానీ కలిస్తే మాత్రం గట్టిగానే ఉంటుందని తెలుసు నాకు ఆ విషయం అలా ఉంటాయి కొన్ని ఈవెన్ నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైనా ఇంతకుముందు అసలు కలిసి ఈ మధ్య కలుస్తున్నాం కానీ ఒకసారి కలిస్తే మాత్రం గట్టిగానే ఉంటుంది కొన్ని అలాగే ఉంటాయి అలా అని చెప్పి రోజు మాట్లాడుకోవాలని రూల్ ఏం లేదు కదా నెక్స్ట్ వితిక తేజాని మీరు మీ కాన్వర్సేషన్స్ అన్ని చూస్తున్నా మీరు ఏదో సింపతి గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది అని అది అంటే పేరెంట్స్ ఎపిసోడ్లోను అది ఫ్యామిలీ ఎపిసోడ్లోనూ అలాగైంది మొన్న ఆ బ్రిడ్జ్ కట్టే గేమ్లోను కూడా లాస్ట్లో ఆయన ఫీల్ అయ్యాడు కదా సో ఆవిడకి అలా అనిపించింది అని చెప్పి కొద్దిగా చాలామందికి అభిప్రాయం వచ్చింది ఎందుకంటే తేజ చాలా ఇంటెలిజెంట్ ఫ్యామిలీ వస్తుందని తెలుసు అయినా రోజు ఆడటం అదంతా చూస్తుంటే సింపతి క్రియేట్ చేస్తున్నట్టు ఉంది అని చెప్పి వాళ్ళు రేస్ చేసిన పాయింట్ సో వీళ్ళు కూడా కొంచెం చూసి వెళ్ళారు కాబట్టి అలాగే రేస్ చేశారనమాట మనం ఈ కాన్వర్సేషన్ సపోర్ట్ లేదని చెప్పి జరిగింది కదా అని చెప్పి దానికోసం అయితే అంటే బ్రిడ్జ్ని ఏ రకంగా కట్టాలన్న థాట్ రాలేదు సో ప్రేరణ అవినాష్ వాళ్ళందరూ వీళ్ళకి చెప్పిన తర్వాత నాకు చెప్పారు సో ఆ విధంగా అప్పుడే వచ్చింది సో అంతే ఏం లేదు అన్నట్టు చెప్పాడు కానీ ఇక్కడ ఎలా చెప్పాడంటే లైవ్లో నాకు ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తులేదు కానీ అంటే అక్కడ ఏడ్చి మాత్రం సపోర్ట్ లేదనే చెప్పాడు కానీ ఇక్కడ వాళ్ళు తర్వాత సపోర్ట్ చేశారు అంటే అంత వాళ్ళ తప్పు లేదు అన్నట్టు విధంగా చెప్పాడు ఫస్ట్ టైం అక్కడ మనకు వాళ్ళ తప్పు ఉన్నట్టు విధంగా అనమాట కొంచెం వర్డ్స్ అటీట్గా నాకు ఎగ్జాక్ట్గా లైవ్ గుర్తులేదు కానీ నెక్స్ట్ పునర్నవి పృథ్వీతో నీకు విష్ణుప్రియ అంటే ఇష్టమా అని అడిగారు పృథ్వీ ఏమో ఎస్ యాజ్ ఎ ఫ్రెండ్ ఇష్టం అని చెప్తే పునర్నవి అడిగితే
ఫ్రెండ్గా ఇష్టం, బట్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్, 10-20% ఇంకా ఎక్కువే ఫ్రెండ్ కన్నా అని చెప్పి. నెక్స్ట్ పునర్నవి అంటారు, గేమ్స్ మీ స్పాయిల్ అవుతుంది అని అనుకుంటున్నారా అని చెప్తుంటే పృథ్వీ ఏమో ఐ సీ హర్ యాజ్ అ సపోర్ట్, ఐ డోంట్ సీ తనేదో నాకు బ్యాక్ స్టెప్ చేసింది అనేం లేదు, సో నాకు స్పాయిల్ అవుతుంది అలా ఏం అనిపించట్లేదు, ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అనిపించట్లేదు. అంటే పునర్నవి అంటారంటే విష్ణుప్రియ ఫ్రెండ్షిప్తో నువ్వు సింపతి కార్డ్ లాగా ఆడుతున్నావు అనుకుంటున్నారు అని చెప్పింది, అనుకుంటున్నారని చెప్పింది. ఇది ఏ విధంగా ఇది సింపతి కార్డ్ రా సారీ, నాకు అర్థం కాలేదు అసలు. ఎలా ఇది సింపతి కార్డ్ అయింది? దీన్ని ఒక ట్రాక్ కోసం వాడుతున్నారు, దీనికి ఒక ఫుటేజ్ కోసం వాడుతున్నారు, దీన్ని జస్ట్ ఆడియన్స్ మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఉన్నారు అని చెప్పుకోవడానికి వాడుతున్నారంటే ఏదైనా ఇట్స్ మేక్స్ సమ్ సెన్స్. వచ్చిన వాళ్ళందరూ కాదు, వచ్చిన వాళ్ళు కొందరు ప్రతి ఒక్కరు విష్ణుప్రియ నెక్స్ట్ పృథ్వీ టాపిక్ని పొడుస్తూ ఉంటారు. వాళ్ళ సీజన్ చూసుకుంటే వాళ్ళకే ఉన్నాయి ఇలాంటివి. ఇంకా వీళ్ళకి క్లారిటీ ఉంది, ఆయన నో చెప్పాడు, ఆవిడ ఇంకా మోర్ దెన్ ఫ్రెండ్గా ఉన్నారు, ఈయన నో చెప్పాడు. వీళ్ళ దాంట్లో అసలు క్లారిటీ లేదు, ఏమీ లేదు. అసలు వీళ్ళకి లవ్ ప్రోమోలు ఎన్ని పడ్డాయో తెలియదు. అసలు పడిందా విష్ణుప్రియకి పృథ్వీకి అన్న లవ్ ప్రోమోలు? వీళ్ళ సీజన్లో వీళ్ళకి ఎన్ని పడ్డాయో. మొన్న అఖిల్ది అలాగే అయింది, ఆయన వచ్చి అలాగే చెప్పాడు, ఇప్పుడు ఈవిడ అలాగే అడుగుతుంది. మనం మర్చిపోతున్నాం మనం ఏం చేస్తాం ఏంటి అని చెప్పి. ఆడియన్స్ గుర్తుంటారు, గుర్తుంటే అన్నీ తీస్తారు బయటికి. అడగట్లేదు వాళ్ళు క్లారిటీ ఎన్నిసార్లు ఇచ్చుకోవాలి, ఎంతమందికి ఇచ్చుకోవాలి, ఎందుకు ఇచ్చుకోవాలి నాకు అర్థం కావట్లే. ఎందుకు ఇవ్వాలి అన్నిసార్లు క్లారిటీ, మళ్ళీ క్లారిటీ. పృథ్వీ సింపతియా? నో వే, ఐ డోంట్ వాంట్ దట్, ఐ డోంట్ నీడ్ దట్ అని చెప్పి. ఈ హౌస్లో ఒక్కసారి కూడా సింపతి కోసం కానీ, ఏ విధమైన సింపతి, నోయింగ్లీ అన్నోయింగ్లీ సింపతి కోసం కానీ, సింపతి కోసం ట్రై చేయటం కానీ ఏదైనా చేయని ఏకైక కంటెస్టెంట్ ఉంటే మాత్రం అది పృథ్వీ. ఎవరైనా ఒప్పుకోవాలి. లేదంటే అసలు ఇన్నిసార్లు మెయిన్ టాస్క్లో చివరిదాకా వచ్చి ఓడిపోయిన వాళ్ళకి బీభత్సమైన సింపతి రావాలి, బీభత్సమైన ఎలివేషన్ రావాలి, భయంకరంగా రావాలి. అసలు ఏమీ లేదు ఆయనకి. ఎందుకంటే ఎప్పుడు చెప్పుకోడు దాని గురించి, ఎప్పుడు మాట్లాడి ఏంట్రా అసలు మీరు వాళ్ళైతే ఏంట్రా నేను చివరికి వచ్చి ఓడిపోతున్నాను అసలు ఎలాగా అని చెప్పి. చివరి వరకు రాకుండా ఓడిపోతున్న తేజానే అంత బాధపడిపోయాడు, ప్రతిదీ ట్రైల్ అయిపోతుందన్న అని చెప్పి. ఈయన అన్ని లెవెల్స్ దాటి చివరికి వెళ్ళి ఓడిపోతాను, ఈయన మాత్రం ఒకసారి కూడా చెప్పుకోవాలి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను ఏంటి అని ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఏ రకంగా సింపతి గార్డు? గేమ్స్లోనే వాడిన సింపతి గార్డు అంత చివరి దాకా వచ్చి అమ్మాయి విషయంలో వాడతాడా? మూఫట్ అంటారు హిందీలో, మొహం మీద ఏదైనా చెప్తా ఉన్నాడు. ఆ అమ్మాయి క్లారిటీ ఉంది, అబ్బాయి క్లారిటీ ఉంది, వాళ్ళ పేరెంట్స్ చెప్పుకున్నారు, ఆ ఫ్రెండ్స్ చెప్పుకున్నారు, అయినా దీన్ని సాగదీస్తానన్నారు. పైగా నేను ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏమిటంటే ఏదో దానికి ముందు ఆవిడ సింపతిని వాడింది కాబట్టి ఇవి కూడా సింపతిని వచ్చిస్తుంటుంది పొరపాటున, అంతే, అంతకుమించి ఏమై ఉండదు. పునరావృతం అంటారు ఈ ఫ్రెండ్షిప్ లాస్ట్ అవుతుంది అనుకుంటున్నారా, బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ఫ్రెండ్షిప్ ఉంటుంది అనుకుంటున్నారు ఈ గేమ్ అయిపోయిన తర్వాత అంటే తెలియదని చెప్పాడు. బట్ అవర్ ఫ్రెండ్షిప్ ఒకవేళ ఉంటే మాత్రం సేమ్ ఉండాలనుకుంటున్నా, నాట్ మోర్ నాట్ లెస్ అని చెప్తాడు లైవ్లో. అంటే ఎక్కువ అవ్వద్దు తక్కువ అవ్వద్దు, ఎలాగే ఫ్రెండ్షిప్ ఉండాలనుకుంటున్నాను, కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్తాడు. నెక్స్ట్ బిగ్ బాస్ ఇంకా టికెట్ ఫినాలే కోసం ఆఖరి కంటెంటర్ ఎవరో తెలుసుకోవడానికి సో మీరు టెస్ట్ చేసే అంశాలు చెప్పి అందులో పాల్గొనే వాళ్ళు ఎవరో చెప్పండి అంటారు. అంశాలు ఏంటి? ఫిజికల్ స్ట్రెంత్, ఫోకస్. వీళ్ళు ఏం చెప్పారు? ఫిజికల్ స్ట్రెంత్, పట్టుదలంట. ఈ పట్టుదల అంశం యాడ్ నుంచి వచ్చిందిరా, ఏమైనా పట్టుపురుగుల్లో నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కాల. మళ్ళీ దానికి చెప్పుకోవటం నాకు పట్టుదల ఉంది, నేను పట్టేది ఉడుంపట్టు అన్నట్టు. ఫస్ట్ ప్రేరణ స్టార్ట్ చేసింది, ఉతికే సటైర్ మాత్రం గట్టి పెరిగింది. అంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అవుతుందా అండి ఈరోజు అని చెప్పి సింపుల్గా చెప్పింది. నా 100% ప్రతిదానికి ఇచ్చా, దీనికి ఇస్తా, టికెట్ ఫినాలే కంటెంటర్ అయినా దానిలో కూడా ఇస్తా, ఎక్కడైనా సరే 100% ఇస్తా, ఎందులో 100% ఇస్తారు, సో అట్లీస్ట్ ఈ అవకాశం నాకు కావాలని చెప్పారు అన్నమాట. గౌతమ్ ఏమో ఫస్ట్ డే ఐ గాట్ ఛాన్స్, 2 గేమ్స్ ఆడా, రెండిట్లోనూ నేను సెకండ్ ప్లేస్లో ఉన్నా, ఐ వాంట్ టు ట్రై 1 more అన్నాడు. సో కంటెంటర్ అయితే కూడా అడ్వాంటేజ్ లభిస్తుంది అన్నది చెప్పుకున్నారు. నెక్స్ట్ నిఖిల్, నేను 3 వారాల నుంచి ఆడకుండా కూర్చున్నానమ్మా, ఏంటి ఇది నా లాస్ట్ ఆపర్చునిటీ, ఒక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళడానికి, అలాగే టఫెస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను కూడా టఫెస్ట్ అని చెప్పి ప్రూవ్ చేయాలనుకుంటున్నానని చెప్పి ఆయన పృథ్వీ ఫిజికల్ స్ట్రెంత్, పట్టుదల అన్నది నాది, నా స్ట్రెంత్, నా పోర్ట్ఫోలియో అన్నది చెప్తాడు అనమాట. ఐ బిలీవ్ దట్ ఐ కెన్ విన్ అని చెప్తాడు. తేజ కూడా చెప్తాడు ప్రతిదీ ప్రయత్నిస్తున్నట్ట విజయం సాధించడానికి నా 100% ఇస్తా అని చెప్పి ఆయన చెప్తాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరు పక్కన డిస్కషన్ పెట్టుకుంటారు. వీళ్ళిద్దరూ నువ్వు చెప్పు, ఒక పేరు నిఖిల్ అని చెప్పుకుంటారు, రెండోదంటే ఆవిడ నబీల్కి ఇద్దాం అనుకుంటుంది, ఈవిడేమంటది పృథ్వీకి ఇద్దాం అంటది. ఎందుకంటే నిఖిల్ పృథ్వీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో చూద్దాము, ఇప్పుడు మనం ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇప్పుడు మనం నిఖిల్ గౌతమ్ని పెడితే వాళ్ళు ఖచ్చితంగా ప్రేరణ తేజాన్ని సెలెక్ట్ చేసుకుంటారు, వీక్ అనుకొని పృథ్వీని సెలెక్ట్ చేసుకోరు, అప్పుడు మనం అది మిస్ అవుతాం అనుకుంటారు. ఆవిడేమంటది గౌతమ్ తేజ అంటది, తర్వాత అంటే నాకు పృథ్వీ కూడా ఇవ్వాలనుకుంటుంది లైవ్లో. నువ్వు చెప్పు నువ్వు చెప్పు అని ఇలాగే అనుకుంటూ ఉంటారు చాలాసేపు. చివరికి ఏమైందంటే వితిక నిఖిల్ పృథ్వీ ఫ్రెండ్స్ కదా అనుకుంటారు, ఇద్దరి మధ్యలో ఆట ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటారు. ఇప్పుడు నేనైతే గౌతమ్కి ఇద్దాం అనుకుంటే వితిక అప్పుడు నచ్చాడా గౌతమ్ అంటది. అప్పుడు
వీళ్ళిద్దరి మధ్యలో అది చిన్న సరదా ఏదో జరిగిందో బాగా బలిసిందే అని చెప్పి. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా ఎలా అనుకుంటాను చెప్పండి, ఇంత క్లోజ్నెస్ ఎలా వచ్చింది కదా. అదే ఉంటుంది, ఆ బాండ్ అనేది ఉంటుంది. అన్ని రోజులు 100 రోజులు కాకుండా 50 రోజులు ఇక ఏ పని లేకుండా హౌస్లోనే ఉంటే ఆ బాండ్ అనేది ఆబ్వియస్గా కొంతమంది అందరి మధ్యలో కాకుండా 20 మందికి 20 మంది మధ్యలో కాకుండా 2-3 మధ్యలో డెవలప్ అయింది. వాళ్ళకి బయట వాళ్ళకన్నా వాళ్ళ గురించి చాలా ఎక్కువ విషయాలు వీళ్ళకే తెలుస్తాయి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుస్తాయి. ఎందుకంటే అందరూ ఒకే చోట పడుకోవటం అన్ని చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకున్న హ్యాబిట్స్ అన్ని మార్నింగ్ బ్రష్ చేసిన దగ్గర నుంచి వాళ్ళు పడుకునే విధానం, వాళ్ళు గురకబెట్టే విధానం, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ తెలుస్తాయి. అన్ని గంటలు ఉంటారు కాబట్టి. నచ్చాడా గౌతమ్ అని చెప్పి బలిసింది అని చెప్పి ఫన్నీగా కొంచెం కొట్టుకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ బయటకు వచ్చి చెప్తారు. సో వితికేమో నేనైతే నిఖిల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇంత మట్టుకు ఆపర్చునిటీ రాలేదు కాబట్టి ఫైర్ ఎనఫ్. పునర్నేమో చెప్పు నువ్వు చెప్పు అని చెప్పి తనే చెప్తుంది అనమాట. గౌతమ్ సెకండ్ కంటెండర్ ఐఎమ్ కన్విన్స్డ్ నీకు ఒక ఛాన్స్ వస్తుంది అని చెప్పంటే ఇది కూడా ఓకే, ఫెయిర్ ఎనఫ్. ఎందుకంటే తను 2 సార్లు సెకండ్ ప్లేస్లో వచ్చాడని చెప్పి. ఈ పాయింట్ ప్రేరణ పెట్టలేదు. ఎనీవే కొంచెం వాళ్ళు ఫిజికల్ స్ట్రెంత్ కాబట్టి స్ట్రాంగ్ని పెడదాం అని అనుకున్నారు. నెక్స్ట్ వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఈ డిస్కషన్ కూడా బాగానే సాగింది వీళ్ళిద్దరిది. నిఖిల్ నువ్వు ఎవరు అనుకుంటున్నావు, నీకు ఎవరంటే చెప్పు, నాకు ఎవరైనా ఓకే అన్నట్టు చెప్తాడు అనమాట. గౌతమ్ ఏమో నేనైతే ప్రేరణకి ఈక్వల్లీ డిజర్వింగ్ అనుకున్నా అంటాడు. గౌతమ్ ఇక్కడ ప్రేరణను సెలెక్ట్ చేసినా, తేజాన్ని సెలెక్ట్ చేసినా, తేజ ఫ్రెండ్ అని సెలెక్ట్ చేసినా, తేజ వీక్ అని సెలెక్ట్ చేసుకున్నా, లేదు ప్రేరణకి ఆపర్చునిటీ అని సెలెక్ట్ చేసుకున్నా, ఏదైనా సరే గౌతమ్ది కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవుతుంది. ఇందులో అసలు ఏ తప్పు ఉండదు. ఎందుకంటే తేజకు ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నా, పాపం ట్రై చేస్తున్నాను అనుకోవచ్చు. ప్రేరణ నాలాగే ఉంది, ఎందుకంటే తన రీజన్ పెట్టాడు కాబట్టి ప్రేరణ కూడా అదే రీజన్ పెట్టాడు. తను కూడా సెకండ్ వచ్చింది 2 గేమ్స్లో. సో అని చెప్పి తన రీజన్ ఏదైతే ఉందో ఇంకా పెట్టాడు. 100% మ్యాచ్, అసలు దీన్ని కామెంట్ చేసేదే లేదు, కరెక్ట్గానే పెట్టాడు. వేరే నిఖిల్ కొంచెం సేఫ్గా వెళ్ళాడేమో నాకు అనిపించింది. అంటే 2 పేర్లు చెప్పడం, నువ్వే చెప్పని గౌతమ్ కోసం, గౌతమ్ చెప్పడం, తేజ పృథ్వీ నాకు ఏదైనా ఓకే నువ్వు చెప్పని, మళ్ళీ దాన్ని బయట కూడా అదే వాడు, నేను 2 పేర్లు చెప్పారా అంటాడు, లేవు సింపుల్గా. సో అది కొంచెం నాకు సేఫ్గా వెళ్ళాడేమో అనిపించింది. తనకు పృథ్వీ ఇవ్వాలంది పృథ్వీ ఇచ్చేచ్చు కదా, లేదు నేను ఒక్కొక్క పేరు చెప్పు. నిఖిల్ అంటే పృథ్వీ అంటే మనం గట్టిగా నలుగురు ఆడదామన్నా అది ఓకే, నీకు ప్రేరణ ఓకే అయితే వీళ్ళిద్దరిలో ఎవరే అనిపిస్తుందో చెప్పాను. గౌతమ్ ఏమో నువ్వు ఒక నేమ్ చెప్పు, నేను ఒక నేమ్ చెప్తా అంటాడు. నాది ప్రేరణ, నువ్వు ఫైనలైజ్ చేసాను. నిఖిల్ ఓకే ఐ విల్ గో విత్ పృథ్వీ. అయిపోయింది. లాస్ట్ నైట్ కూడా చెప్తాడు అనమాట, పృథ్వీ నాకు ఆడాలని ఉంది అని చెప్పి. మన అన్సీన్లో ఉంటుంది, ఎవరైనా చూడాలంటే దీని ముందు వీడియో నైట్ ఏం జరిగింది, ఓటింగ్ అనాలిసిస్ 2 ఉంటాయి చూడండి. బయటకు వచ్చిన తర్వాత మా 2 ఆప్షన్స్ పృథ్వీ అండ్ ప్రేరణ చెప్తారు. బయట అందరూ ఏమనుకుంటారంటే తేజకి ప్రేరణకి వస్తుంది ఛాన్స్, ఎందుకంటే అందరూ వీక్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి అని చెప్పి. విష్ణుప్రియ కూడా అదే ఒపీనియన్ చెప్పినట్టుంది, అందుకని అందరూ షాక్ అయ్యారు. అడుగుతారు విష్ణుప్రియ నువ్వేం చెప్పు అని చెప్పి వితికాని అడిగితే ఐఎమ్ ఆల్సో షాక్డ్ అంటారు. తేజ లెగిస్తాడు వై నాట్ మీ అని చెప్పి. తేజ ఆర్గ్యుమెంట్ లైవ్లో ఇక్కడ విన్న తర్వాత కరెక్ట్గా అనిపించింది, అడగటం తప్పలేదు కదా. అరే నీది అనుకున్నాంరా, కాకపోతే రీజన్ ఏం లేదు తీయటానికి, తేజ అని పృథ్వీ అనుకున్నాను అని చెప్పి సింపుల్గా 2 పేర్లు చెప్పేశానని చెప్పి చెప్తాడు. మనోడు ఒక పేరే చెప్పాడు, నాకు ఒక పేరు చెప్పమన్నాడు చెప్పానని చెప్పి మళ్ళీ అలా చెప్తాడు. అంటే మనోడు ఇంకా ఆప్షన్స్ లేవా అంటాడు అనమాట. అంటే తేజ మీకు అదర్ ఆప్షన్స్ లేవా అంటే తేజ పృథ్వీ నేను చెప్పాను రా నిఖిల్ అన్న తర్వాత పృథ్వీ చెప్పా, మనోడు ప్రేరణ ఇంకొక ఆప్షన్ అంటే నేను పృథ్వీ చెప్పాను, మనోడు ప్రేరణ చెప్పాడు. అంటే తేజ ఓన్లీ సోలో ప్రేరణ నేను కన్సిడరేషన్లో లేను అన్న విధంగా అంటాడు అనమాట. ఇదిగోండి ఇలాంటివి అనిపిస్తాయి అని చెప్పి వాళ్ళకి చెప్తా ఉంటాడు. ఇక్కడ వీళ్ళని అడగటం ఇదంతా ఓకే, రీజన్ తెలుసుకోవడం ఇదంతా ఓకే. సింపతి గేమ్ అన్నారు కదా, దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి ఇచ్చేసాడు అనమాట. సో ఇదిగోండి ఇలా అనిపిస్తుంది, అరే అనుకుంటాము సింపతి అంటే మనం అనుకుంటాం, ఇది సింపతి అంటే ఏం చేయలేము, వాట్ ఐ ఫీల్ ఇది అదే బయటకు వస్తుంది అని. అంటే నాకు అనిపించింది, నాకు ఎక్కడ కన్విన్స్ అయ్యాను అంటే నాకు ఎక్కడ కరెక్ట్గా అనిపించింది అంటే ఇదే ఈ స్టేట్మెంట్లో అనమాట. ఆ టైంకి అలా అనిపిస్తుంది, అది బయటకు వచ్చేస్తుంది. అది దాని సింపతి అనుకుంటే నేనేం చేయలేను అంటాడు అనమాట. ఇది కరెక్టే లేండి, దీనికి మనం కన్విన్స్ అవచ్చు కరెక్ట్గానే, అంటే ఆ టైంలో అనిపిస్తుంది కదా, అది బయటికి చెప్పేశాడు అనమాట. వచ్చింది కదా అవకాశం, గెలిచినా గెలకపోయినా ఆడదామని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నాకు ఎందుకు అలా అనిపించింది చెప్తాను చూడండి. ప్రోమోకి దీనికి డిఫరెన్స్ నా థాట్ ప్రాసెస్లో. ఇక్కడ వాళ్ళందరూ చెప్తారు కదా తేజ నువ్వేరా నిన్నే సెలెక్ట్ చేసుకుంటారని చెప్పి. సో తనకు ఆపర్చునిటీ వచ్చింది అన్నది మైండ్లో ప్రిపేర్ అయిపోద్ది. సడన్గా పేరు రాకపోయేవాడికి కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. జస్ట్ మూమెంట్ అనిపిస్తుంది, ఓకే ఫైన్ మంచిగా ఆడండి అని చెప్పి రియలైజేషన్, మంచిగా ఆడండి ఓకే డన్. నెక్స్ట్ టాస్క్ జారుతూ గెలువు అని చెప్పి. దీనికి నేను అందుకే చెప్పా, అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, భయంకరంగా ఉంది టాస్క్ అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. కానీ కాకపోతే ఏంటంటే మరీ అంత ఈజీగా తీసేయలేదు, దెబ్బలు గట్టిగా తగిలి. ప్రేరణ చాలాసార్లు పడింది, నిఖిల్కి ఒక కాలు డ్యామేజ్ అయినట్టుంది, గట్టిగా తగిలింది. అది సోప్ వాటర్ పెట్టారు కాబట్టి కొద్దిగా పర్లేదయ్యా, అదే ఆయిల్ పెట్టుంటే ఊహించుకున్నాను. ఫస్ట్ ఆయిల్ అనుకున్నా, తర్వాత అర్థం లేదు సోప్ వాటర్ అని చెప్పి బతికిపోయారు అనుకున్నా. అందరికన్నా ముందు ఫాస్ట్గా పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ స్ట్రెంతే ఫాస్ట్ కాబట్టి ఉన్నాడు, బాగా ఆడాడు. నిజం చెప్పాలంటే ఈ టాస్క్ అందరిలో కల్లా పృథ్వీనే బాగా ఆడాడు. పృథ్వీ తర్వాత బాగా ఆడింది ప్రేరణ కూడా చాలాసార్లు ఇల్లు వచ్చింది, కష్టపడి ఆడింది.
తినకు కొంచెం కాలు ఇదే పట్టి కొంచెం స్లో అయ్యాడు నిఖిల్. నేను అబ్జర్వ్ చేసిన వరకు చెప్తున్నా. అందరికన్నా స్లోగా అయితే మాత్రం గౌతమ్ ఉన్నాడు. ఈవెన్ ప్రేరణ కన్నా స్లోగా మాత్రం గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ ఎందుకు స్లోగా ఉన్నాడు అనిపించింది, ఫస్ట్ 2 సార్లు ఎక్కువ పడ్డాడు అనమాట. తను కూడా, ప్రేరణ కూడా పడింది గట్టిగానే. సో వీళ్ళకి కొంచెం దెబ్బలుగా తగిలుంటాయి. సో ఫస్ట్ ఒక రౌండ్ అందరికన్నా స్పీడ్గా ఉన్నది పృథ్వీనే. ఇంకా వేస్తా ఉన్నారు. అబ్బా నేను రాసుకున్నాను కానీ వీళ్ళు ఫస్ట్ వేసారు, వాళ్ళు ఫస్ట్ వేసారు, వాళ్ళు ఏరుకున్నారు, వీళ్ళు ఏరుకున్నారు కానీ అందులో క్లారిటీ లేదు. వీళ్ళు వేసేసింది వాళ్ళు ఏరుకున్నారు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్న దాంట్లో డిస్కషన్ ఏంటంటే తను ప్రేరణవి 2వ 3వ తీసుకున్నానని చెప్పి చెప్పాడు అనమాట పృథ్వీ. కానీ నావి 2వ 3 గౌతమ్ తీసుకున్నాడు అని చెప్పాడు. మరి వేసినవి 5 అయితే మరి 2వ 3 ఎలా తీసుకున్నారో, వీడు వేసిన దాంట్లో మరి 2వ 3 ఎలా తీసుకున్నారో తెలియదు. కానీ అలాగే ఈయన కూడా తీసుకున్నారంటే ఈయన కూడా అన్నిసార్లు వెళ్ళొచ్చు ఉంటాడు. తర్వాత నిఖిల్ నావి తీసుకున్నాడు అన్నట్టు ప్రేరణ చెప్పిద్ది అనమాట, నిఖిల్ కూడా తీసుకున్నాడు అని చెప్పి. సో అక్కడ అటు ఇటు అయినాయి, ఖచ్చితంగా అయినాయి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో గౌతమ్ తన తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పృథ్వీది ఉంటుంది, 2 తీసుకుని వస్తాడు. 2 మిస్ అయితే పృథ్వీ తీసుకుంటాడు. 2 ఒకటి పడిద్ది, ఒకటి మిస్ అవుతుంది. అది తీసుకుందాని గౌతమ్ వెళ్తే అది నిఖిల్ తీసేసుకుంటాడు. అప్పుడు గౌతమ్ పృథ్వీ ఇద్దరు వెనక్కి వచ్చి ఆడుకుంటారు అనమాట. అలాగే ప్రేరణ వేసినప్పుడు నిఖిల్ తీసుకుంటాడు. అలా అటు ఇటు అయినాయి. నాకెందుకు ఎక్కువగా నిఖిల్వి అటు ఇటు వెళ్ళలేదేమో, మిగతా వాళ్ళవి అటు ఇటు అయినాయేమో, నిఖిల్కి అక్కడ అడ్వాంటేజ్ అయిందేమో అని అనిపించింది చూసినంత వరకు. బట్ ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము, ఎందుకంటే ఎక్కడ కూడా ఎగ్జాక్ట్గా వాళ్ళ గేమ్ వరకే ఒక కెమెరా పెట్టి నీట్గా చూపించుంటే మొత్తం క్యాలిక్యులేషన్ వేసుకొని ఇన్నిసార్లు వెళ్ళారు, వీళ్ళది ఇక్కడికి వచ్చింది, వీళ్ళది ఇక్కడికి వచ్చింది అని చెప్పి నీట్గా చెప్పేవాడిని. చూపించలేదు అసలు కరెక్ట్గా. ప్రేరణ లాస్ట్ది మాత్రం పృథ్వీకి దొరికింది. లాస్ట్ చేసింది మాత్రం అది మిస్ అయింది, పృథ్వీకి దొరికింది. సో పృథ్వీ ఇస్తేనేమో ప్రేరణ ఏం చేసింది, దానిపైన క్యాచ్ పెట్టేసింది. సో నో అంటే వెనక్కి ఇచ్చేసారు అనమాట. ఇస్తే మళ్ళీ వేశారు. దాని తర్వాత ఇక్కడ పాయింట్ వచ్చింది. సో ఇక్కడ చాలా మందికి అనిపించింది ఏంటంటే ప్రేరణ చెప్పిందేమో కాళ్ళు ఒకసారి పృథ్వీ మిస్ అయ్యాడు కదా, సో కాళ్ళు తడుపుకోకుండా వెళ్ళాడు అని చెప్తే అక్కడ డిస్కషన్ జరిగింది అనమాట. అక్కడ ఏం జరిగిందో చెప్తాను చూడండి. ఫస్ట్ మనోడు మిస్ అవుతాడు, వీళ్ళందరూ చెప్తే వెనక్కి వచ్చి వెళ్తాడు. రెండోసారి మిస్ అయినప్పుడు చూసేది ఎవరంటే అక్కడ అవినాష్ మిస్ అయింది అని చెప్పినప్పుడు విష్ణుప్రియలు చెప్పింది సంచాలకు చూడలేదు కదా నువ్వు ఎందుకు అన్నట్టు. బట్ ఆ పాయింట్ రైస్ చేసేది అవినాషే ఫస్ట్. సో వాళ్ళకి అక్కడ పక్కన తినంటుంది కాబట్టి విత్తుగా ఉంటుంది కాబట్టి అలాగా. ఈవెన్ రోహిణి కూడా తాడు పట్టుకోవట్లేదు నిఖిల్ అని ఒకసారి చెప్తూ ఉంటుంది. సో అది కూడా చెప్తారు. సో వాళ్ళన్నీ వింటారు. ఆ విధంగానే వాళ్ళకి తెలుసు. తర్వాత ప్రేరణ రేస్ చేసింది. నేను కిందకు వచ్చేటప్పుడు చూశాను, అది ఎవరో నాకు తెలియదు అని చెప్పింది. నేను కాలు మాత్రం చూశాను, అది ఎవరో తెలియదు కానీ తడపలేదు అనే విధంగా చెప్పింది. సో ప్రేరణ కాదు, అక్కడ రేస్ చేసేది అవినాష్ అనమాట. ఆ పాయింట్ ప్రతి ఒక్కరూ తడిపారంటే ప్రతి ఒక్కరు తడపలేదు, ఒకటి మిస్ అయింది, పృథ్వీది మిస్ అయింది అని చెప్పి వితికాను పునర్నవి అనుకుంటూ ఉంటారు అనమాట. సో బిగ్ బాస్ చెప్పమన్నప్పుడు పునర్నవి బిగ్ బాస్ అందరు రూల్స్ పాటించారు. బట్ ఒక టైంలో మాత్రం పృథ్వీ కాలు పెట్టకుండా రోప్ పట్టుకొని వెళ్ళారు సో అని చెప్తే, సో దానికోసం ఒకటి తీసేస్తారు అనమాట. యాక్చువల్గా పృథ్వీ 10 ఉంటాయి, నిఖిల్ 9 ఉంటాయి, ప్రేరణ 5, గౌతమ్ 5. రూల్స్ ఆడలేదు కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ నిఖిల్ అని చెప్పి, అంటే వీళ్ళది ఒకటి తీసేస్తారు. 9-9 అయితే 9-9 అయినా దే ఆర్ గోయింగ్ విత్ నిఖిల్. దీని గురించి మాట్లాడదాం. అన్ని రూల్స్ పాటించాడు కాబట్టి నిఖిల్కి ఇస్తున్నాం అంటారు. ఈ అబ్బాయి పృథ్వీ 90% 95% గేమ్ని సూపర్ డూపర్గా ఆడతాడు. ఆ 5% ఎయిదర్ తన ఓన్ తప్పిదాలు, లేదంటే సంచాలక తప్పిదాలు, లేదంటే ప్రకృతి ఆ యూనివర్స్ ఏదైతే ఉందో తన వల్ల ఒక బ్యాడ్ లక్. ప్రతి గేమ్ అంతే. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? స్టార్టింగ్లో స్టార్ట్ అయింది. ఈయన నిఖిల్తో క్లోజ్గా ఉంటే ఎగ్గు ఈయనకి ఇవ్వచ్చు, ఇవ్వాల ఇచ్చిండి వీళ్ళిద్దరు ఆడుంటే వేరే రకంగా ఉండేది. ఇంక అక్కడ దాకా వెళ్ళకుండా వస్తే మెగా చీఫ్లు దానికి వస్తే ఫస్ట్ మెగా చీఫ్ మెగా చీఫ్ దాంట్లో ఒక స్పేసు చిన్న మిస్టేక్ పోయింది. దాని తర్వాత కుండదానికి వస్తే ఒక స్కూప్ ఇసుక పడింది పోయింది, వరుసగా వద్దాం. రెండోది డిజర్వింగ్ అండ్ డిజర్వింగ్ మిర్చి టాస్క్ వాళ్ళకి నచ్చలా, సో తీసేశారు. దాని తర్వాత మోట్లు వేసేది నబీల్ దాంట్లో మోట్లై అని చెప్పి అనవసరంగా చెప్పాడు. అక్కడ చెప్పకుండా ఉన్నా వీళ్ళు నబీల్ దాంట్లోనే వేసేవాళ్ళు. నబీల్ బయటకు వస్తే తినని సపోర్ట్ చేసేవాడు. నబీల్ సపోర్ట్ పృథ్వీకి ఉండుంటే ప్రేరణ నబీల్ టఫ్గా జాగి కొంచెం కొద్ది గొప్ప నబీల్కి పృథ్వీకే కొంచెం ఉండేదేమో అడ్వాంటేజ్. ఆ రోజు అక్కడ తనే వెళ్ళిపోయి చెప్పలేము అది. నెక్స్ట్ ఇప్పుడు దాని తర్వాత కుండ, ఒక స్కూప్ ఇసుక, ప్రేరణ ఇది వల్ల ఇటు పడింది, తినకబడింది ఎక్స్ట్రా, అంటే తను తేజకి వేద్దాం అనుకుంది కాబట్టి. సో అది లేకపోయింటే ఏమయ్యేదో. సో చాలా బజర్స్ దాన్ని ఆ ఎక్స్ట్రా వెయిట్ని మోసాడు. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది జస్ట్ ఒకసారి నీళ్ళు తడుపుకోకుండా వెళ్ళిపోతాడు అనమాట. అది కావాలని చేసిన ఫౌల్ కాదు, ఆ టైంలో వెళ్ళిపోయింది. ఎందుకంటే అన్నిసార్లు తడుపుకున్నాడు, ఒకసారి తడుపుకుంటే ఏమైంది, ఆల్రెడీ అలవాటైంది కదా. ఆ 5% 10% దరిద్రం ఏదైతే ఉందో మోస్ట్ అన్లక్కీ ఫెలో ఆఫ్ దిస్ సీజన్ అంటే మాత్రం పృథ్వీనే. మెగా చీఫ్ అవ్వలేదు, ఇప్పుడు టికెట్ ఫినాలే కూడా కంటెండర్ కూడా అవ్వలేదు. ఎందుకు ఇప్పుడు దీనివల్ల ఏంటంటే అలా అని చెప్పి టాస్క్ ఆడకుండా ఉన్నాడా, లేదంటే ఏదైనా ఆడకుండా ఉన్నాడంటే ఆయన ఆడిన ఎన్ని పాపం టాస్క్లు గట్టిగా ఆడాడు. ఏం చేస్తాం?
కొండంత హార్డ్ వర్క్ ఉన్నా పిసరంత అదృష్టం లేదు అని చెప్పి, నాకు సామెత ఎగ్జాక్ట్ తెలియదు కానీ జస్ట్ దాని మీనింగ్ తెలుసుకోండి చాలు. ఆ అదృష్టం లేకపోవడం వల్ల అయిపోయింది, ఏం చేయలేం. అక్కడ డిసప్పాయింట్ అయిపోయాడు. దాని తర్వాత ఆర్గ్యుమెంట్ చేస్తాడనమాట. ఏంటి అంటే, పృథ్వీ నా 9 అయింది కదా, అంటే ఇప్పుడు నాది ఒకవేళ 9 ఉండి ఆయన 9 ఉంటే నాది ఒకవేళ మీరు మైనస్ చేస్తాను, అది 8 అయింది ఆయన 9 అయింది కాబట్టి విన్ అయినా పర్లా. నేను 10 ఉండి నాది మైనస్ చేశారు కాబట్టి నేను రూల్స్ పాటించలేదని చెప్పి నాది 9 అయిందంటే పునర్ణయం అంటే నేను 2 తీసేయచ్చా అంటది. పృథ్వీ మీరు 2 కాదు మొత్తం తీసేయచ్చు, సమస్య కాదు, మీరు 1 తీసారు కాబట్టి మాట్లాడుతున్నాడు ఆయన. నేను 2 తీసేస్తానంటే తీసేయండి, అది మీ ఫెయిర్ అన్ఫెయిర్. వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళ సీజన్లో టాస్క్ ఇలాంటి జరిగినప్పుడు 1 తీసేశారు అన్నట్టు వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, అందుకని 1 తీశారు. ఇప్పుడు 1 తీసిన తర్వాత 9 అయినాయి. 9 ఈక్వల్గా అయినప్పుడు మీరు ఏం చూసారంటే అగైన్ రూల్స్ ఎవరు పాటించారని. అసలు రూల్స్ పాటించినందుకే కదా 1 తీసేశారు మీరు, మళ్ళీ రూల్స్ పాటించేది ఏంటి? తాడు పట్టుకోవాలని నిఖిల్ కూడా మధ్యలో పట్టుకోవాలి. రోహిణి చెప్తుంది తాడు పట్టుకోకుండా దిగేశాడు అని చెప్పి, తాడు వదిలేసి నీట్గా స్లైడ్ అయిపోయి వచ్చేస్తాడు అనమాట నిఖిల్. అలాంటిది కూడా చూసుకోవాలి కదా, లేదు. సో ఎనీవే వాళ్ళ లాజిక్ ప్రకారం వాళ్ళు పెట్టారు దీనికి, ఇంకా అంతకుమించి అక్కడ క్వశ్చన్ చేసి ఇది లేదు. సో పునరాంటిది ఏమంటావు ఇప్పుడు ఏంటంటే టై అయింది కదా అంటే, సో రితిక ఏమంటుంది అంటే వాట్ ఐఎమ్ స్టేయింగ్ ఈజ్ నువ్వు కరెక్ట్గానే ఆడావు, బట్ సమ్ పాయింట్లో నువ్వు కరెక్ట్గానే ఆడినా సరే ఆ రోపు ఇవన్నీ మీరు మధ్యలో వదిలేసారా అంటే, కింద నుంచి పట్టుకోవడానికి లేదు, నా టెక్నిక్ ఏంటి అంటాడు. కాదు కింద నుంచి పట్టుకోవాలంటే కింద నుంచి పట్టుకోవాలని లేదండి, రోప్ పట్టుకొని ఎక్కాలి, రోప్ పట్టుకొని దిగాలి, అది ఏ పాయింట్లోనే పట్టుకోవచ్చు అన్నది ఈయన వాదన. నేను సంచాలక్ కదా నువ్వు పాయింట్ చెప్తుందా, ఎస్ అక్కడ ఇంకా ఇచ్చేయటమే. సో దాని గురించి మనం ఇది ఫెయిరా అన్ఫెయిరా అనడానికి లేదు, ఇంకా ఆవిడ ఆ పాయింట్లో వెళ్తే కరెక్టే. ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే, వీళ్ళు బయట నుంచి వచ్చినప్పుడు వీళ్ళు క్యారీ చేసే ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మనకి దెబ్బేస్తాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనండి. వితిక వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా నిఖిల్ అంటానే ఉన్నారు. ఆవిడ ఎలా అయితే గౌతమ్ అంటా ఉన్నారు, ఇవి నిఖిల్ అంటా ఉన్నారు, అది కూడా అబ్జర్వ్ చేసే. సో నిఖిల్కి ఛాన్స్ ఉండాలి అని చెప్పి. సో ఆ ఫేవరెటిజం లాంటిది కూడా కనిపించవచ్చు. ఫేవరెటిజం అనే వర్డ్ ఎందుకు యూస్ చేస్తానంటే, బయట నుంచి చూశారు కాబట్టి ఆవిడ బాగా ఫాలో అయ్యారు. నేను అప్రిషియేట్ చేస్తాను వితిక గారిని, ఎందుకంటే చాలా మంది బిగ్ బాస్ చూసిన కంటెస్టెంట్స్, బిగ్ బాస్ ఆడిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ని చూడటం మానేశారు. బట్ ఆవిడ టైం స్పెండ్ చేసింది, ఎందుకంటే ఆవిడ మాట్లాడిన చాలా మాటలు దాన్ని బట్టి ఆవిడ మాట్లాడే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఆవిడ బిగ్ బాస్ చూసారని చెప్పి. దానికి మాత్రం మనం వితిక గారిని అప్రిషియేట్ చేయాలబ్బా. చాలామంది బిగ్ బాస్ మీద కొంచెం ఫేమ్ తెచ్చుకొని వాళ్ళే చూడటం మానేసి ఎవరైనా అడిగితే ఇప్పుడు మేము బిగ్ బాస్ చూడటం లేదండి అంటూ ఉంటారు. నాకు అసలు నచ్చదు అది. బయట ప్రేక్షకులే మనమే అంత ఇదిగా సంవత్సరం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, మీరు ఆ బిగ్ బాస్ మీద ఫేమ్ తెచ్చుకొని మీరు చూడమంటే ఎలాగ నాకు అర్థం కాదు. దాన్ని మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి. నేను సంచాలక్ అంటే పృథ్వీ బుక్లో లేదు ఆ రూల్ అంటాడు. ఇది మీ ఒపీనియన్ అయితే ఓకే, మీరు అలా చెప్తే ఓకే అంటాడు వితిక. రూల్స్ ప్రకారం మీరు కొంచెం తక్కువ ఆడారు, అందుకే మీకు సెకండ్ పొజిషన్ ఇస్తామంటే గుడ్, ఫైనల్. ఇంకా దాని గురించి డిస్కస్ చేసేది ఏం లేదు. సో దీన్ని కొంచెం ఫస్ట్ డిస్కస్ చేశాడు కాబట్టి తన పాయింట్స్ తను పెట్టాడు. అంతకుమించి ఆర్గ్యూ చేస్తే అది కొంచెం వాళ్ళని ట్రిగ్గర్ చేసినట్టు ఉంటుంది కాబట్టి దాన్ని అక్కడ వదిలేయటమే బెటర్. దాని తర్వాత అవినాష్ ప్రేరణ మాట్లాడుకుంటారు. ఏంటంటే వీళ్ళు గౌతమ్కి థర్డ్ ప్లేస్ వచ్చేలాగా అవినాష్ కొన్ని పాయింట్లు చెప్తాడనమాట. సో ప్రేరణ కన్నా గౌతమే ఎక్కువసార్లు వెళ్ళొచ్చాడని, గౌతమే ఇదేని అన్నట్టు. ఈవెన్ నబీల్ కూడా అలాగే చెప్తాడు. అది నచ్చదు అంటే, అందరూ గౌతమ్ నా కోసం స్టాండ్ తీసుకుంటారు, నేను కదా వెళ్ళొచ్చింది అన్నట్టు. దాని తర్వాత నబీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, లేదు నేను గౌతమ్ కోసం కాదు గేమ్ కోసం తీసుకున్న స్టాండ్ అన్న విధంగా చెప్తారు. సో గౌతమ్ కూడా వేసి ఉండొచ్చు కదా అన్న పాయింట్లో మాట్లాడుతున్నాను, నువ్వు వేయలేదని కాదు అని చెప్పి అవినాష్ అంటాడు. అదే కదా అక్కడ. సో ఆయన వేసి ఉండొచ్చు అంటే ఇప్పుడు వేయలేదనే కదా. ప్రేరణ నాకు తెలుసు, నేను క్లియర్గా చెప్తున్నాను కదా, ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు అని, మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి 5th వేసి అంటే ఏం లేదబ్బా, 5th లాస్ట్ ఎవరు వేశారు, వాళ్ళిద్దరికి టై అయింది కదా, 5-5తో టై అయ్యింది. సో ఎవరు లాస్ట్ వేశారు ఏంటి దాని మీద డిస్కషన్ జరిగిద్ది అనమాట. సో దానివల్ల వాళ్ళకి ఇద్దాం ఫెయిర్ అడ్వాంటేజ్ అన్న విధంగా మాట్లాడుకుంటారు. నిఖిల్ వాడు మధ్యలో తీసుకున్నది నాది తీసుకున్నాడు, గౌతమ్ ఇది కాదు అని చెప్పి. సో అది తనదే అని చెప్పి తన పాయింట్ తను పెట్టింది అనమాట. అవినాష్ ఏమో లాస్ట్లో నిఖిల్ని అడిగితే క్లారిటీ వచ్చింది. ఇంకా అంటే తను కూడా అడిగాడంట, నిఖిల్ని అడిగితే నిఖిల్ చెప్పాడు నేను తందే తీసుకున్నానని చెప్పి. గౌతమ్ కూడా 5th వేసి 6th ట్రై చేస్తాడు అనుకున్నాను, అప్పుడు నిఖిల్ తీసుకున్నాడని కూడా అయి ఉండొచ్చు కదా అని చెప్పి అనుకున్నాను తన పాయింట్ తను చెప్తాడు. ప్రేరణ లేదు మధ్యలో నాకు తెలుసు, నేను చెప్పాను కదా నిఖిల్ లాస్ట్ తీసుకోలేదు మధ్యలో తీసుకున్నాడని చెప్పి, నాదేమో పృథ్వీ తీసుకున్నాడు అని చెప్పి. సో గౌతమ్ది అదే 2 వేసారు ఇందాక అని చెప్పాను కదా. యాక్చువల్గా గౌతమ్ ఒకటి వేస్తాడు, పృథ్వీ ఒకటి వేస్తాడు, 2 పడకపోతే గౌతమ్ 2 తీసుకుని వచ్చి ఇసుతాడు. మనకి ఎపిసోడ్లో చూపించింది. గౌతమ్ కూడా 2 మిస్ అయితే నెక్స్ట్ పృథ్వీ తీసుకుంటాడు, పృథ్వీ వేస్తాడు, ఒకటి పడిద్ది ఒకటి మిస్ అయింది. ఆ ఒకటి మిస్ అయింది గౌతమ్ తీసుకోవడానికి వెళ్తే ఇంకా పృథ్వీ వెళ్ళడం అనమాట, తీసుకోవడానికి పృథ్వీ వెనక్కి వెళ్ళిపోతాడు. గౌతమ్ తీసుకుని నిఖిల్ తీసుకుంటాడు. సో మధ్యలో ఏదైతే ఉందో నిఖిల్ తీసుకున్నది అది గౌతమ్ది, లాస్ట్ ఏదైతే ఉందో అది ప్రేరణది. ప్రేరణ ఏమంటే ఇప్పుడు నాది పడలేదు ఏదో దీన్ని అక్కడే నుంచి ఉంటాం అది దిష్టి బొమ్మలాగా వెళ్ళాలి కదా అని చెప్పి అంటది. సో వెళ్ళాము. సో అలా ఆ ప్రకారం చూసుకుంటే తనకు ఒక అడ్వాంటేజ్ ఉంది, నాది మిస్ అయింది అన్న విధంగా, లాస్ట్కి నాది కదా మిస్ అయింది నాకు ఇవ్వాలి అన్న విధంగా వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు. క్లారిటీ కంప్లీట్ 100% అయితే లేదు.
అవినాష్ అంటే మీ ఎవరైనా చూడలేదు అంటే ప్రేరణ చెప్తున్నాను కదా మీరు చూడలేదంటే నాకెందుకు నాకు అగెనిస్ట్గా మాట్లాడుతున్నట్టు ఉంది అంటే ఆయనకి ఇవ్వాలి ఈవిడికి ఇవ్వద్దు అన్న విధంగానే ఉంటుంది కదా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. దాని తర్వాత పునర్నవి ఫస్ట్ నిఖిల్ అన్ని రూల్స్ పాటించాడు అలా అన్ని రూల్స్ పాటించాడినందుకు నిఖిల్ అని చెప్పిస్తారు. సెకండ్ పృథ్వీ, థర్డ్ ప్రేరణ, ఫోర్త్ గౌతమ్. ఇక్కడ థర్డ్ ప్రేరణ ఫోర్త్ గౌతమ్ ఇచ్చినప్పుడు ఒక క్లారిటీ అనేది మెయింటైన్ చేసి ఉంటారుగా ఎందుకు థర్డ్ ప్రేరణ ఎందుకు ఫోర్త్ గౌతమ్ అని చెప్పి మెయింటైన్ చేశారు కదా స్టాండ్ అలాగే ఉండాలి కదా. సో అది మరి బిగ్ బాస్ వాళ్ళకి 4 ఎందుకు పెట్టబుద్దాం లేదా మరి అది లెంతులు సరిపోవట్లేదో ప్లేస్ సరిపోలేదో బడ్జెట్ సరిపోలేదో కానీ అక్కడ పెట్టేసరికి అయ్యేది కదా వీళ్ళు ఇరికిచ్చినట్టు అనిపించింది. విష్ణుప్రియ అందరికన్నా బాగా నువ్వే ఎక్కువ ఆడావు అన్న విధంగా పృథ్వీకి చెప్తా ఉంటుంది. ప్రేరణ ఇంకొంచెం ఎక్కువ ఆర్గ్యూ చేయాల్సిందంటే విష్ణుప్రియ ఎందుకు బ్లాక్ స్టార్ ఇస్తారంటే ఈయన నాకు బ్లాక్ స్టార్ కోసం భయం కాదు కంటెండర్షిప్ మళ్ళీ ఉండదని చెప్పి మళ్ళీ ఇంకో గేమ్ ఉంది అసలు నిఖిల్ మంచిగా మాట్లాడాడు అక్కడ సో మనకేమో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఎందుకు అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు సో ఎందుకు ఆర్గ్యుమెంట్ చేయడం అని చెప్పి నెక్స్ట్ గేమ్ మంచిగా ఆడినా కూడా మళ్ళీ ఎవరు వాళ్ళు ట్రిగ్గర్ అయితే అని చెప్పి కరెక్ట్ పాయింట్ కదా ట్రిగ్గర్ అయితే ఎవరని చెప్పి నిఖిల్ బాగా ఆడాడు ఇప్పుడు బాగా ఆడతాడు నిఖిల్ మళ్ళీ ఇప్పుడు వాడికే ఒక అడ్వాంటేజ్ వచ్చింది ఇప్పుడు దాన్ని ఎలా బీట్ చేయాలని చూస్తున్నాను మీకు ఎవరికైనా వచ్చినా పర్లేదు అని ఇలాంటి మాట మాట్లాడినప్పుడు అవతల కొద్దిగా చివుక్కుమంటది అంటే మీకు ఎవరికైనా అడ్వాంటేజ్ వచ్చింది మిమ్మల్ని బీట్ చేయగలను కానీ నిఖిల్ బాగా ఆడతాడంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఒకలా చెప్తాడు ఎదుటి వాళ్ళకి వేరేలా అర్థం అవచ్చు తప్పులేదు అంటే మేము తక్కువ మాకు వస్తే నువ్వు మమ్మల్ని గెలిచేస్తానేగా మేము వీకనే కదా అన్న పాయింట్ వస్తుంది హౌస్లో వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన మాటలు ఇవి ప్రేరణ అంటే మీ ఇద్దరిలో ఎవరికి వచ్చిన అడ్వాంటేజ్ మేము ఎలా దీన్ని బీట్ చేయాలి అని చెప్పి అనుకుంటారు ఆబ్వియస్గా కష్టమే సో నలుగురు ఆడదాం అనుకుంటారు లైవ్ చూడలేదు కానీ అది అర్థంగానే మూడే ఉండగా భయం ఇంద్రా మూడే ఉన్నాయి అంటే ముందే లేపేస్తున్నారు ఒకళ్ళని అర్థమై ఉంటుంది దీని తర్వాత స్కిట్ వేశారు ఒక మోస్తారుగా నిన్నటితో పోల్చుకుంటే బెటర్గా నవ్వొచ్చింది బట్ ఈ స్కిట్లు కొంచెం ఎక్కువైపోతుందేమో అనిపిస్తుంది అంటే వరుసగా చూస్తూ ఉన్నాం కదా దానిలో ఉన్న ఫ్లేవర్ మిస్ అవుతుందేమో నాకు అనిపించింది మీ పాయింట్ ఆఫ్ వ్యూ దీని మీద కామెంట్ చేయండి ఇంకా చివరికి వస్తానే ఇంక ఇవే ఉంటాయి మ్యాక్స్ టు మ్యాక్స్ నెక్స్ట్ ఇంకో టాస్క్ స్టార్ట్ అయింది సో ఫోకస్ గేమ్ అనమాట ఇది పట్టుదల గేమ్ కాదు ఫోకస్ గేమ్ బిగ్ బాస్ వితికా పునర్నవి అక్కడ కేవలం 3 పిన్ బోర్డ్స్ మాత్రమే ఉన్నాయి అంటే ముగ్గురు మాత్రం ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయాలి జరిగిన ఛాలెంజ్ని దృష్టిలో పెట్టుకొని పోటీదారులోంచి ఒకరికి మీరు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి టికెట్ టు ఫినాలే నుంచి తప్పించాల్సి ఉంటుంది అని చెప్పారు వీళ్ళకి దెబ్బకి నోట్లో ఎలక్కాయ పడినట్టు అయిందనమాట ఏం చేయాలి ఏంటి అని చెప్పి పునర్నవి అన్బయాస్డ్గా ఇవ్వాలంటే ఏం చేయాలి సింపుల్ క్వశ్చన్ వితికా గౌతమ్కి ఇవ్వాలి లాస్ట్ గేమ్ని బట్టి సింపుల్ ఆన్సర్ డన్ డస్టెడ్ అయిపోయింది ఎందుకంటే మీరు డిసైడ్ చేశారు కాబట్టి పునర్నవి వాళ్ళు ఈక్వల్గా ఆడారు మరి ఇందాక ఇది గుర్తురాలేదు ఈ పాయింట్ వాళ్ళు ఈక్వల్గా ఆడారని ఇప్పుడు ఎందుకు పెట్టారు ఈ పాయింట్ లాస్ట్ గేమ్ పృథ్వీ ఇలా వేస్తే అలా పట్టేసుకుంది తను అని చెప్పి మరి అప్పుడు తెలీదా మీ కళ్ళ ముందే కదా జరిగింది నో 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 అన్నారు ఆవిడ వెనక్కి ఇచ్చేసింది కదా ఆవిడేమో పట్టుకొని తీసుకెళ్ళి ఆవిడ దాంట్లో వేసుకోలేదు కదా ఇక్కడ అసలు ఏ పాయింట్ పెట్టినా నాన్ సెన్స్ అబ్బా నిజంగా చెప్పాలంటే ఇంకా అవసరం లేదు అసలు మన ఇన్ని పాయింట్స్ చెప్పుకోవసం లేదు ఎన్ని అక్కడ పెట్టి వీళ్ళు తనకి థర్డ్ ఫోర్త్ వేస్తే ఇప్పుడు పృథ్వీకి సెకండ్ ఇచ్చినందుకు వాళ్ళ డెసిషన్ ఆయన యాక్సెప్ట్ చేయాలి కరెక్ట్గా వాళ్ళ లాజిక్ ప్రకారం కొద్దిగా కరెక్ట్గానే ఉంది చాలామంది ఫ్యాన్స్ దీన్ని ఆర్గ్యూ చేసుకోవచ్చు లేదు ఇద్దరు ఈక్వల్ అయింది అప్పుడు టై అయినట్టు కదా టై అయితే అప్పుడు మళ్ళీ రూల్స్ ఎందుకు వస్తాయి నేను కూడా చెప్పొచ్చు రూల్స్ ఎందుకు వస్తాయి రూల్స్ పాటించేందుకు కదా ఒకటి తీస్తారని బట్ రూల్స్ ఎక్కువ పాటించాడు కాబట్టి అని చెప్పి తనకిస్తే యాక్సెప్ట్ చేయొచ్చు బట్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసిన డెసిషన్కి ఇక్కడ మార్చుకుంటామంటే ఎలా అవుతుంది సంచాలకుగా నీ మాట కూడా వినలేదు ఇవన్నీ పునర్నవి చెప్పింది అనమాట గౌతమ్ ఏంటంటే లాస్ట్కి దొరకలేదు సో డిస్క్ రూల్స్ పాటించాడు పడలేదు ఆ డిస్క్ మేబీ ఇట్స్ ఈజ్ బ్యాడ్ లక్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి డిస్కస్ చేసుకుంటారు నాకు మతిపోయింది అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు మరి ఎంత ఇదిగానే అనిపించింది ఎందుకు నాకు దీని రీజన్ ఏంటి గౌతమ్కి ఇవ్వడానికి రీజన్ ఏంటి వచ్చే దగ్గర నుంచి కూడా కొంచెం గౌతమ్ వైపే చూస్తాను గౌతమ్ అంటే ఇష్టమా గౌతమ్ ఫ్యాన్స్ అంటే భయమా గౌతమ్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయాలా ఏ విధంగా గౌతమ్ సపోర్ట్ ఎవరైనా చెప్పి పంపించారా ఎందుకు అసలు అంత కాంట్రడిక్ట్ ఎలా చేసుకుంటారు ఇదే దాన్ని మీరు ముందు పెట్టేసి ఉంటే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు క్రిటిసైజ్ చేయడానికి కూడా ఉండేది కదా ఎవరికి క్రిటిసైజ్ చేసినా 50-50గా ఉండేది ఇది 100% మీరు తప్పు అయిపోయారు ముగ్గురు వస్తే 3 పేర్స్ వస్తాయి ఇప్పుడు దాకా మూడిట్లో మీరు స్టాండ్అవుట్ అవుతున్నారు వరస్ట్ సంచాలకుగా మీ సీజన్లో ఆడితే ఏదైనా అనుకోవచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఫెయిర్గా ఉండాలి కదా మేము ఉండలేము మాకు సెల్ఫ్ ప్రయారిటీస్ ఉన్నాయి మాకు ఓన్ ప్రయారిటీస్ ఉన్నప్పుడు అసలు రాకూడదు మీరు నాకైతే మాత్రం వరస్ట్గా అనిపించింది డెసిషన్ అయితే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి దీని మీద వితికా సంచాలక్ అనే పదం వాడి మేము బాధ్యతలు అవన్నీ అప్పగించారు కాబట్టి మేము అయ్యే రూల్స్ చెప్పిందా రూల్స్ చెప్పి పృథ్వీని సెకండ్ ప్లేస్లో పెట్టాం కాబట్టి ఇప్పుడు మేము బ్లాక్ అయ్యే రూల్స్ వాడి ప్రేరణకి ఇద్దాం అనుకుంటున్నామని ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది ఏంటంటే కిచెన్ దగ్గర అవినాష్ చెప్తా ఉంటాడు అనమాట మీరు వీళ్ళనే కాదు మీరు బ్లాక్ స్టార్ కానీ కంటెంట్ కానీ ఎవరికైనా ఇవ్వచ్చు ఎలా అయినా ఇవ్వచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్తా ఉంటాడు అది కూడా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు వీళ్ళు దాని మీద అది అసలు అవసరం లేదు కదా ఎందుకు పెద్దగా చెప్పడం అర్థం కాల
ఎందుకంటే రీజన్ ఒక పాయింట్లో యాజ్ అ సంచాలకుగా వెనక్కి వెళ్ళొద్దు అని చెప్పినా కూడా వెనక్కి వెళ్ళారు, అలాగే క్యాచ్ పెట్టారు మీరు అని చెప్పి. ప్రేరణ ఐ వాంట్ టు టెల్, మీరు ముందు చెప్పలేదు కదా అక్కడ నుంచోకూడదు అని చెప్పి. సింపుల్ పాయింట్, అక్కడ నుంచి అందరూ వెనక నుంచున్నారు, అందరూ అక్కడ నుంచున్నారు, అందరూ అక్కడి నుంచి తీసుకున్నారు, అందరూ అక్కడి నుంచి చేశారు. అది అందరికీ మరి రూల్ అదే రూల్ కదా. వెతికా నేనేం చెప్పాను, అక్కడ పడితే ఎవరినైనా వెళ్ళి తీసుకోవచ్చు అన్నాను, బట్ క్యాచెస్ పెట్టేది కాదు కదా గేమ్ అని చెప్పి. ప్రేరణ మీరు ఈ లైన్ ఓకే అబ్బా, మీరు క్యాచ్ పెట్టారు, తన వల్ల తన గేమ్ పోలేదు, అట్లీస్ట్ తనకే ఇచ్చింది కదా, ఆయన క్యాచ్ పెట్టారు కాబట్టి మీరు, నేను వద్దన్నా మీరు వెళ్ళి క్యాచ్ పెట్టారు, నుంచొద్దన్నా నుంచున్నారు, నుంచిన తర్వాత తన గేమ్ క్యాచ్ పెట్టారు. ఒకవేళ తను పడకపోయింటే అది మీరు తీసుకునే వాళ్ళు ముందు పడేదేమో, మీ వల్ల తన గేమ్ పోయింది అని చెప్పి ఇందాక దాంట్లో నువ్వు థర్డ్ రావు, నువ్వు ఫోర్త్ వస్తావు, గౌతమ్ పాటించారు కాబట్టి గౌతమ్ థర్డ్ అని పెట్టుంటే సూపర్ అయిపోయింది, అక్కడ లాజిక్ క్లోజ్. లేదే మీరు అక్కడ చేయకుండా ఇక్కడ తీసేది మాత్రం ఎంటైర్ థింగ్ రాంగ్. నేను తీసుకోలేదు, వాడికి ఇచ్చేసాను కదా క్యాచ్ పెట్టినా, బట్ బిగ్ బాస్లో ఆ రూల్స్ చెప్పలేదు, బిగ్ బాస్ ఆ రూల్స్ చెప్పలేదు, ప్లీజ్ దిస్ ఈజ్ గేమ్ అన్నట్టు చెప్తానంటే ఉతిక మాకు తెలుసు ఇది గేమ్ అని చెప్పని, కానీ మీకు గేమ్ అని తెలుసు, వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి 13 వారాల నుంచి వాళ్ళకి కొంచెం ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, మీరు అర్థం చేసుకోవాలి దాన్ని. ఎప్పుడైనా ఫుల్ గేమ్ వెనకాల ఫుల్ గేమ్ మొత్తం వెనక నుంచే డిస్క్ పట్టుకున్నారు అందరూ, అప్పుడు మీరు ఏం చెప్పలేదు అన్నట్టు. ఉతిక నేను చెప్పింది అదే, సంచాలకుగా వినలేదనే చెప్తాను. అంటే ప్రేరణ నేనేం రూల్స్ బ్రేక్ చేయలేదంటనమాట. వితిక ఐఎమ్ జస్ట్ సేయింగ్, మీరు గౌతమ్ ఆడిన ఆటలో నాకు ఫెయిర్గా అనిపించింది గౌతమ్ గేమ్, సింపుల్ అని చెప్పింది. సింపుల్, మనం వచ్చామా బిగ్ బాస్ హౌస్కి వచ్చామంటే వచ్చామా, గౌతమ్ భజన్ చేసామా, వెళ్ళామా, గౌతమ్ ఫ్యాన్స్తో మనం ఏదైనా పొగిడించుకున్నాం, వాళ్ళు ఎవరైనా మనకు ఫాలోవర్స్ పెరిగారా, వాళ్ళల్లో అయిపోయిందా అన్నట్టుంది. ప్రేరణ వాట్ ఈస్ ఫెయిర్, ఐ డిడెంట్ అండర్స్టాండ్, ఇట్స్ నాట్ ద రూల్ అది అని చెప్తారు. బట్ ఇంకా అక్కడ కట్ చేస్తే లైవ్లో ఏం జరిగింది తెలియదు. కానీ ప్రేరణ మీరు టికెట్ ఫినాల్ రేస్ నుంచి అవుట్ అయ్యారు, బ్లాక్ స్టార్ పెట్టుకోండి అని చెప్పి బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది. నిఖిల్, పృథ్వీ, గౌతమ్ మీరు ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రేరణ ఏడుస్తూ ఉంటుంది. ప్రేరణ కిల్లర్ గర్ల్స్లో ఏదైతే ఓదార్పు కోరుకుందో ఫైనల్గా 2 వారాల తర్వాత ఆ ఓదార్పు విష్ణుప్రియ నుంచి వచ్చింది. విష్ణుప్రియ తన చీరని తన ఏమంటారు, తన సెలబ్రిటీ చీర కదా అది ఏదో అంటారు, ఏదో తన డిజైనర్ శారీ ఏదో అంటారు, దాని స్పెషల్ శారీ ఎక్కడ మరి కొలాబరేషన్ శారీ ఏదైనా ఇస్తే దాంతో ఆవిడ కళ్ళు తుడుచుకున్నారు. నబీల్ ఓదార్చాడు, నిఖిల్ ఓదార్చాడు, ఆబ్వియస్ థింగ్, ఆబ్వియస్గా వస్తూ ఉంటే జనాలు చూస్తున్నారు కదా, ఏం కాదు కామ్ డౌన్ అని చెప్పి ప్రేరణకు చెప్తారనమాట. నిజంగా ఇదే తప్పులు కనుక ఇంట్లో ఉన్న వాళ్ళు చూస్తే వీకెండ్ వీళ్ళకి మోత మోగేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేరు, సైలెంట్గా చక్కగా వెళ్ళిపోయారు సంచాలకులు తమ పని దాన్ని చేసుకొని. బిగ్ బాస్ ఇంకా వాళ్ళకి నిఖిల్ మీకు ఫస్ట్ గేమ్ గెలిచారు కాబట్టి మీకు లభించే ప్రయోజనం ఏంటంటే మీ బోర్డు పెద్దది, సో అక్కడి నుంచి బాల్ వేసుకుంటే ఆ బోర్డు పెద్దది వల్ల బాల్ కింద పట్టడానికి టైం పట్టింది కాబట్టి మీరు ఈ లోపల ఈ పజిల్ ఐ అనే పజిల్ సెట్ చేయాలి, దానికి మోర్ టైం లభించింది. సెకండ్ ఈయన వచ్చాడు కాబట్టి పృథ్వీ వచ్చాడు కాబట్టి ఆయన కొంచెం తక్కువ, నిఖిల్ కన్నా తక్కువ ఉన్నది. థర్డ్ గౌతమ్ వచ్చాడు కాబట్టి అందరికన్నా తక్కువ, అసలు గెలిచే ఆపర్చునిటీ వీళ్ళు కొంచెం తక్కువ ఉన్నట్టు అనమాట. ఇక్కడ ఒక టెక్నిక్ కూడా ఉంది, అదేంటంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ గేమ్లో పృథ్వీకి ఫెయిర్ అడ్వాంటేజ్ కూడా ఉంది, పృథ్వీకి కానీ గౌతమ్ కానీ. ఎలా అంటే బాల్ వేసేటప్పుడు ఒక యాంగిల్ నుంచి పెట్టేస్తే అది లోపలికి రావాలి, ఎందుకంటే వెళ్తే మళ్ళీ స్ట్రైట్ కిందకు వచ్చేస్తాయి. పృథ్వీ సరిగ్గా వేయలేకపోయాడేమో మనం ఎపిసోడ్ చూసినంత వరకు అనిపించింది, సరిగ్గా వేస్తే అది కొంచెం క్రాస్ అక్కడ తిరిగితే లోపల పడుతుంది, అది పడితే అప్పుడు మనకి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. సో అక్కడే మిస్ అయ్యాడేమో అనిపించింది. ఇంకోటి ఏంటంటే పజిల్ సాల్వ్ అనగానే ట్రిగ్గర్ అయిందేమో, పోయిందేమో, మనం పజిల్ సాల్వ్ చేయలేము అన్న విధంగా వెళ్ళిపోయింది. అయ్యి ఈజీగా సాల్వ్ చేయొచ్చు, అక్కడ బొమ్మ కూడా ఇచ్చారు, గౌతమ్ అది పట్టుకుంటాడు ఆ కార్డు కూడా, సో ఇచ్చారు, అది చెయ్యొచ్చు. సో సంహవ్ ఎందుకు మరి ఎక్కడ డిసప్పాయింట్ అయ్యాడు, కానీ నాకు అది నచ్చలేదు పృథ్వీ గివ్ అప్ ఇచ్చేయటం. సో స్టార్ట్ అయింది, పృథ్వీ బాల్ వేస్తుంటే వెనక్కి వస్తూ ఉంది, వేరాజ్ నిఖిల్ది వెళ్ళి తిరుగుతూ ఉంది. వీళ్ళు ఈవెంట్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో ఈ ఛానల్ ఈవెంట్స్లో అటన్నిటిలో ఉండే గేమ్స్ ఇలాంటివే, సో అక్కడ కనుక వెళ్తే ఇది కొంచెం గట్టిగానే వస్తుంది అనమాట. సో నిఖిల్ ఫస్ట్ కంప్లీట్ చేశాడు, పృథ్వీ అది కంప్లీట్ అవ్వగానే నేను డిసప్పాయింట్ అయిపోయాడు, సో ఆయన ఇంకా వదిలేశాడు అనమాట. నాకు అది నచ్చలా, ఏ గేమ్ అయినా సరే నెక్స్ట్ ఏముందో మనకు తెలియదు, ఇంకో బ్యాడ్జ్ ఇచ్చి ఎవరైనా తీసామంటే మిమ్మల్ని తీసేస్తారు కదా, రేపు ఏమైనా కంటెస్టెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇదే పాయింట్ పెడతారు అందరూ, ఆయన గివప్ ఇచ్చాడు అని చెప్పి. గివప్ ఇచ్చారు కాబట్టి మీకు ఛాన్స్ ఇయ్యరు. సింపుల్ థింగ్, ఎందుకు ఆలోచించలేదు? ప్రతి దాంట్లో ఫ్రస్ట్రేషన్ అయితే ఎలాగా, ఫ్రస్ట్రేషను, యారగెన్స్, యాటిట్యూడ్, యాంగర్, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటి వల్లే తన ఆడిన గేమ్కి అంత ఎలివేషన్ రావట్లా, ఎన్ని చెప్పినా అవి తగ్గట్లా. అక్కడ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు గివప్ వీకు ఆడు అని చెప్తున్నా సరే ఆడట్లా. ఆ బాల్ ఇసిరిన దానికి స్పీడ్ వెళ్ళిపోయింది వెనక్కి, అది ఏమో వెనకాల తగిలిందో దేనికైనా అర్థంకి తెలియదు కానీ వెళ్ళిపోయింది, వదిలేశాడు. నెక్స్ట్ గౌతమ్ ఫినిష్ చేశాడు, ఈ లోపల మళ్ళీ పృథ్వీని పంపించారు, వచ్చాడు ఆడుతూ ఉన్నాడు, బట్ యూజ్ లేదు. గివప్ పీకూడదు ఎప్పుడు, సెకండ్ ప్లేస్ వస్తే తర్వాత దానివల్ల ఏదైనా యూజ్ ఉంటుంది ఎవరో తెలుసు. అయినా మన సొంతం కోసం చేసుకోవాలి కదా, నేను పజిల్ క్రియేట్ చేశానని చెప్పి. సో సెకండ్ గౌతమ్, ఇంకా థర్డ్ పృథ్వీ అనమాట. వెతికే వాళ్ళని ఎవరు అని చెప్పి అడిగితే నిఖిల్ విన్నర్ అని చెప్పారు. సో సోషల్ మీడియా నుంచి వస్తున్నట్టు ఏం లేవు, సో నిఖిలే విన్నరు. బ్లాక్ బ్యాడ్జ్ ప్రేరణకు వచ్చింది.
ఈరోజు జరిగిన 2 ఛాలెంజెస్లో ఎవరు కంటెండర్గా అంటే నిఖిల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. నిఖిల్ నువ్వు చూడు గేమ్ ఛాన్స్ రాలేదు అన్నా ఫైనల్గా నువ్వే కంటెండర్ అయిపోయావు అని చెప్తే ఓకే అనుకున్నారు. వాళ్ళని వెళ్ళిపోమంటే పునర్ని హగ్ ఇవ్వడానికి ప్రేరణ దగ్గరికి వెళ్తే కనీసం తన చేతులు అలాగే పెట్టుకుని తిరిగి హగ్గీలా ఆబ్వియస్ కదా, కొంచెం ఫీల్ ఉంటుంది. బట్ కొంతమంది ఏంటంటే వెంటనే రికవర్ అయిపోతారు. విష్ణుప్రియ వెంటనే రికవర్ అయిపోయింది, అఖిల్ వాళ్ళకి బాయ్ చెప్పింది, ఓకే నవ్వుతా ఉంది కొద్దిగా. ప్రేరణ నవ్వదు, వాళ్ళ పర్సనాలిటీ కొంచెం ఇదిగా ఉంటాయి కదా. నిఖిల్ అంటే వితిక కొద్దిగా సైక్ అయిపోయింది ఆర్గ్యుమెంట్ వల్ల అని చెప్తే పృథ్వీ అసలు 4th ఇచ్చారు, అక్కడ అయిపోయింది ఇంకేంటి అని చెప్పి 4th వాళ్ళని తీసేయాలి, అది సింపుల్ కదా అని స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరైనా చెప్తారు. అది నబీల్ ప్రేరణ వదిలేసే జనాలు చూసుకుంటారు అన్నట్టు అనమాట. పృథ్వీ ఏమో 3rd or 4th అని ఇచ్చిన తర్వాత 4thకే ఇవ్వాలి కదా, ఇంకెందుకు దాని గురించి డిస్కషన్ అంటారు. వీళ్ళు ఇటు మాట్లాడుకుంటే లోపల వీళ్ళేం మాట్లాడుకుంటారు, గౌతమ్ నబీల్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయే పాయింట్లో అన్నట్టంటే అవినాష్ ఏమో మాట్లాడటానికి వెళ్తే చెప్తే ఇట్స్ ఓకే వద్దు అనిందంట, అంటే అగ్గిచ్చినా తీసుకోలేదంట అని టెస్ట్ స్టేజ్లు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తప్పు పట్టలేం కానీ ఏదోటి. నెక్స్ట్ ప్రేరణ లాస్ట్లో వచ్చింది ఏదో చెప్పడానికి, నో థ్యాంక్ యూ అన్నాను, సో అవసరం లేదు అన్నట్టు అనమాట. థ్యాంక్ యూ అన్నాను అని చెప్పి ఆబ్వియస్ తనకు అన్యాయం జరిగిందని తను ఫీల్ అయినప్పుడు అలాగే ఉంటుంది. తనకి ఫస్ట్ దాంట్లో కనుక 4th ఇచ్చేసి ఇప్పుడు తీసేసి ఉంటే అప్పుడు తను తీసుకోలేకపోతే ఎంత టైంలో కూడా ఖచ్చితంగా తప్పు పట్టచ్చు ప్రేరణ. ఎందుకు వెళ్ళిపోతున్నారు గెస్ట్లు కదా, ఆల్రెడీ తన డెసిషన్ చెప్పారని. సడన్గా అది ఫ్లిప్ అయ్యేపాటికి ఆవిడకి అర్థం కాలేదు, ఎందుకంటే అనుకుంటారు కదా నేను 3rd లో నన్ను తీరు 4th రౌండ్లోనే తీస్తారని చెప్పి. సో ఇది సంగతి, నాకైతే ఇలా అనిపించింది. నా ఒపీనియన్ నేను ఆనెస్ట్గా పెట్టా. మీ ఒపీనియన్స్ని మీరు కూడా అంతే ఇదిగా రెస్పెక్ట్ఫుల్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.